Thank you. Ramesh sir, shall we start? Okay, yeah. Thank you. Thank you, sir. Good evening, everyone. Na peru Srinivas andi. We are building a business in very big time. నేను వచ్చేసరికి గుంటూరు నుంచి అండ్ మాట్లాడుతున్నాను అండ్ ఎస్పెషలీ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ గా వర్క్ చేస్తున్నాను వన్ ఆఫ్ ద ఐటీ కంపెనీలో. I have 10 years of experience ఉంది and first of all congratulations everyone who are all qualified for this session అండి. అండ్ ఐ హోప్ మీరు అందరూ బిజినెస్ ఆఫ్ ద 21st సెంచరీ అనే బుక్ చదివున్నారని నేను అనుకుంటున్నాను. అండ్ ఎస్పెషల్లీ మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో హుఆర్ ఆల్ ఫస్ట్ టైమర్స్ ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళ నుంచి కొన్ని కేస్ స్టడీస్ కూడా వినున్నారని నేను అనుకుంటున్నాను. అండ్ బిఫోర్ స్టార్టింగ్ జస్ట్ మై రికమెండేషన్, వన్ ఆఫ్ ద రికమెండేషన్ లైక్ మీ యొక్క బ్యాక్గ్రౌండ్స్ కానీ అండ్ ఎటువంటి డిస్టర్బెన్స్ కానీ మీ బ్యాండ్విడ్త్ కానీ అంత బాగుంది అనుకుంటే కనుక యూ కెన్ వీడియోని ఆన్ చేసుకోవచ్చు అండ్ యూ కెన్ మ్యూట్ యువర్ ఆడియో అండ్ ప్లీజ్ బీ అటెంటివ్ అండ్ ప్లీజ్ బీ ఓపెన్ మైండెడ్ ఫర్ దిస్ సెషన్. మనము we will get a lot of good information from this session and especially ఈ ఫస్ట్ బిజినెస్ ప్రెజెంటేషన్ ఇవ్వబోయే పర్సన్ పేరు వచ్చేసరి సతీష్. హీ ఇస్ మై కోచ్, హీ ఇస్ మై ఫ్రెండ్. తను వచ్చేసరికి డిఎక్సి టెక్నాలజీస్ లో వర్క్ చేస్తున్నారు. హీ ఆల్సో హ్యావ్ 10+ years of experience. He is building his business in multiple states లోని and even he's building his business in out of the country. మనకి ఇండియాలోనే కాకుండా outside of the ఇండియాలో కూడా బిల్డ్ చేస్తున్నారు. in a big time లో బిల్డ్ చేస్తున్నారు. So much without much wasting time, we will invite Satish and Swapna onto this discussion. Satish and Swapna, dais is yours. Thank you so much, Srinu. Am I audible? Yeah, audible, Satish. Yeah, thank you, Srinu. Great evening, team. So this is Satish and Swapna. So I'm working as a software engineer from Chennai nunchi work chestunnanu. First of all, thanks to the opportunity to Naren sir. So my mega mentor and my coach is Nagendra and Shalja from Bangalore. Ravi Kiran is my mentor. సో ఈ ఆపర్చునిటీ నేను 7 to 8 years గా ఈకామర్స్ లో నా జాబ్ తో పాటు చాలా ప్యాషనేట్ గా బిల్డ్ చేస్తూ ఉన్నాను. సో వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. ఇవాళ ఈ రోజు సెషన్ కి ఇక్కడికి క్వాలిఫై అయినందుకు కంగ్రాచులేషన్స్ టు ద న్యూ పీపుల్. ఫస్ట్ టైమర్స్, బీ ఓపెన్ మైండ్. సో చెప్తున్న విషయాల్ని కొంచెం ఆలోచించుకోండి. సో ఈ ఆపర్చునిటీ చాలా బాగుంటుంది. ఈ బిజినెస్ ఆపర్చునిటీ మీరు గ్రాప్ చేసుకుని దీనిలో మీరు పర్ఫామ్ చేయటం వల్ల యూ విల్ బి హ్యావింగ్ ఏ గ్రేట్ హైట్స్. సో దీనికోసమే మీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు అనే విషయం మాత్రం నేను ఓన్లీ స్పెసిఫిక్ గా చెప్పను. సో మనకి ఇంకొక 1 hour 30 minutes నేను ఈ ప్రెజెంటేషన్ ప్లాన్ చెప్తాను. దాని తర్వాత వీ హ్యావ్ ఎ సెకండ్ సెషన్. ఈ బిజినెస్ లో పర్ఫార్మర్స్ ని మీరు గ్లాన్స్ చేయొచ్చు, మీ కళ్ళతో మీరు విట్నెస్ చేయొచ్చు. 2 things ని ఇక్కడ మీరు షేర్ చేసుకోదలుచుకున్నాను. 2 విషయాలు మీరు ఇక్కడ నేర్చుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ వీ నీడ్ ఇన్ లైఫ్. జీవితంలో మనం గ్రో అవ్వాలంటే ఏం కావాలి అని మీరు తెలుసుకుంటారు. తర్వాత వాట్ ఈస్ ద ట్రెండ్ నౌ. ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం 21వ శతాబ్దంలో మనకి కావాల్సింది ఏంటి? టు బీ హ్యాపీ, టు బీ హెల్దీ, టు బీ వెల్దీ. దానికి మనకు కావాల్సిందనే కొన్ని విషయాలు మీరు ఇక్కడ తెలుసుకోవడానికి, నేను షేర్ చేయడానికి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే ఇవాళ అందరికీ కూడా. సో వ్యాలంటైన్స్ డే రోజు నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. దిస్ బిజినెస్ ఈస్ ద కపుల్ బిజినెస్. సో ఈ బిజినెస్ లో కపుల్ గా వర్క్ చేసే వాళ్ళందరూ 1+1 = 11 అంటారు. సో ఇట్ విల్ హ్యావ్ ఆల్ ద పొటెన్షియల్. ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ అండ్ ఈక్వల్ గా వర్క్ చేస్తున్న ఈ రోజుల్లో యూ గ్రాప్ ద ఆపర్చునిటీ అండ్ గో గ్రేటెస్ట్ హైట్స్ అనమాట. సో అల్లే విషయంలో, సో ఇఫ్ యూ సీ లాట్ ఆఫ్ మూవీస్, మీరు చాలా మూవీస్ చూసుంటారు. సో వ్యాలంటైన్స్ డే స్పెషల్, లవ్వర్స్, దాని గురించి ఒకరొకరు లవ్ మ్యారేజ్ అయి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు, ఒకరి మధ్య కపుల్ కుండే ప్రేమ లాంటిది. యా, సో హాయ్ సెనరిటా అని చెప్పి మీరు ఇన్వైట్ చేయొచ్చు. అండ్ బడే బడే దేశం మే చోటే చోటే హోతీ రహతే హై అని. మీరు ప్రేమ చూపించినా చూపించకపోయినా ప్రపంచంలో మనం ప్రేమించేది మొట్టమొదటిసారి ముందు మనల్ని ప్రేమించుకొని తర్వాత ఎవరినైనా ప్రేమించటానికి నెక్స్ట్ స్టెప్ అనుకుంటాం. సో మన మీద మనకి గౌరవం, ప్రేమ, హక్కు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వస్తుంది.
మన మీద మనకు కలిగే ప్రేమ, మన మీద మనకి కలిగే ఇష్టం, దీన్నే లైక్స్ అంటారు, విషెస్ అంటారు, డ్రీమ్స్ అంటారు. వీటికి ఒక డేట్ కనుక కనెక్ట్ అయితే దాన్నే మీరు గోల్స్ అని అంటారు. ప్రతి ఒక్కరికి లైఫ్లో ఇది ఉంటాయి. విష్, కోరికలు లేని, కలలు లేని మనిషి అంటూ ప్రపంచంలో ఎవరు ఉంటారు. కానీ వాటిని కరెక్ట్ చేసుకునే విధానం, దాన్ని ఎలా ఛానలైజ్ చేశారు, ఎంత కాలం దాన్ని హోల్డ్ చేసి పెట్టుకున్నారనే దాని ప్రకారం మీ పల్స్ ఇక్కడ ఆధారపడింది. దాన్నే మనం డ్రీమ్స్ అని అంటాం. సో ఈ డ్రీమ్స్ కనుక మీరు డేట్ కనెక్ట్ చేశారంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ యువర్ గోల్. సో గోల్స్ మైట్ బి 2 టైప్స్. మీకుండే విషయాల్లో మీరు టైంతో వచ్చేవి, మనీతో వచ్చేవి, 2 రకాల డ్రీమ్స్ అండ్ గోల్స్ ఉంటాయి. మీరు కార్ కావాలనుకుంటున్నారు, అది మీ డ్రీమ్ అయి ఉండొచ్చు. అండ్ 2024 మార్చ్ కల్లా నాకు కార్ కావాలి, అది మీ గోల్ అవుతుంది. సో వాట్ ఈజ్ యువర్ గోల్ అప్ టు నౌ? మీ గోల్ ఎలా ఉండొచ్చు, మీ డ్రీమ్ ఎలా ఉండొచ్చు, మీ చెక్ చేసుకునే విధానం బట్టి ఉంటుంది. సో nowadays not only about money, what we are doing at your free time. For example, so as a 30-year-old person గా నాకున్న డ్రీమ్స్ వచ్చేసి, సో నాతో పాటు నేను ఐఎమ్ ఏ మ్యారీడ్ పర్సన్ అలాంగ్ విత్ మై వైఫ్ స్వప్న. వీ హ్యావ్ లాట్ ఆఫ్ ప్యాషనేట్ డ్రీమ్స్, గ్రేటెస్ట్ డ్రీమ్స్. ఒకప్పటి నుంచి డే బై డే వాటిని పెరుగుతూనే ఉన్నాయి. నేను ఆల్రెడీ జాబ్ చేస్తున్నాను ఐటీ ఫీల్డ్లో 10 years ఎక్స్పీరియన్స్తో. దాంతోపాటు మనకున్న ఒక ఓన్ హౌస్ ఉండాలి అని, వీ హ్యావ్ ఎన్ హౌస్. రకరకాల కార్స్ డ్రైవ్ చేయాలని, వరల్డ్ ట్రిప్స్ తిరగాలని, పిల్లలకి మంచి ఫ్యూచర్ ఇవ్వాలని, పేరెంట్స్ని బాగా చూసుకోవాలని, మంచి చారిటబుల్ ట్రస్ట్కి మనం అనుకున్నంతగా చారిటీస్ చేయగలగాలని, ఇలాంటివన్నీ డ్రీమ్స్ ఉండొచ్చు. అండ్ వీ హ్యావ్ ఫ్యూ మోర్. ఎవ్రీడే 1 hour క్రికెట్ ఆడాలని, నచ్చిన యానిమేషన్ మూవీస్ అన్ని చూడాలని, ఫ్యామిలీతో పాటు నాకు హోమ్ థియేటర్లో ఇంట్లో వాళ్ళతో, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చూస్తూ ఎంజాయ్ చేయాలనేది నా ఇంటెన్షన్. మీరు ఇక్కడ గమనిస్తే పిల్లలతో స్పెండ్ చేయటం, ఫ్రెండ్స్తో కలిసి తిరగటం, మనకుండే డ్రీమ్స్లో ఎవ్రీడే 1 hour అన్న క్రికెట్ ఆడటం, ఈ డ్రీమ్స్ అన్ని హాబీస్గా మనం అనుకుంటే కొన్నిటికి మనీ అవసరం, కొన్నిటికి టైం అవసరం. ఈ బిజీ లైఫ్ స్టైల్లో మన ఇన్కమ్ వెనకాల పడి చాలా టైం అనేది వెనకాల పడుతూ వీఆర్ వన్స్ కాలేజ్ అయిపోయి కెరీర్లోకి ఎంటర్ అవ్వగానే వీఆర్ లూజింగ్ లాట్ ఆఫ్ టైం. ఈ టైం కనుక మీకు సేవ్ అవుతుంది. వాట్ అబౌట్ యువర్ టైం మేనేజ్మెంట్? మీ డ్రీమ్స్ రీచ్ అవడానికి మీరు ఎంత టైం పడుతున్నారు? మీరు మీ ఓన్ డ్రీమ్ కోసం వర్క్ చేస్తున్నారా? మీరు ప్రైమరీ ఆక్యుపేషన్లో పరిగే పద్ధతుల్లో వెళ్ళే రన్ రేస్లో ఇంకొకరి డ్రీమ్స్ కోసం వర్క్ చేస్తున్నారా? ప్లీజ్ చెక్ యువర్ సెల్ఫ్. మీకు మీరు చెక్ చేసుకోండి. దట్ ఈజ్ యువర్ అసైన్మెంట్ టు నైట్ అనుకోవచ్చు మీకున్నది. సో రైట్ ఇట్ ఆన్ ఏ పేపర్లో రాసినప్పుడు అది సబ్కాన్షియస్ మెమరీకి వెళ్తుంది. మీకు సంబంధించిన అన్ని విషయాలు మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ వై రీజన్. ఈ ఆపర్చునిటీని మీరు తీసుకోవాలనుకున్నా, మీరు క్వాలిఫైడ్ అప్రోచ్లో వెళ్ళిన తర్వాత, ఈ మెటీరియల్ గో త్రూ అయిన తర్వాత, మిమ్మల్ని పిలిచిన వ్యక్తికి మీరు రివ్యూ ఇవ్వగలిగింది మీ లైఫ్లో వాట్ ఈజ్ యువర్ డ్రీమ్. ఆ డ్రీమ్ని మీరు అచీవ్ చేయడానికి ఏ మార్గాన్ని ఎంచుకోవచ్చు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీ. ఓకే, వీఆర్ కమింగ్ టు వాట్ ఈజ్ దిస్ ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీ ఏంటి, దీన్ని ఎలా తీసుకుంటాం, దీన్ని ముందుకు ఎలా వెళ్తాం తెలుసుకోవే ముందు విల్ సీ ఫ్యూ థింగ్స్. We got a simple technique. ప్రపంచంలో డబ్బు సంపాదించే వాళ్ళందరూ 4 categories అనుకుంటే 4 categories లో మనకి రాబర్ట్ కియోసకి అనే ఒక ఆథర్ రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే బుక్ ద్వారా, 21st century అనే బుక్ ద్వారా మనకి 4 quadrants ని చాలా చక్కటి పద్ధతుల్లో మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. We call it as ESBI model. ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయీ, బిజినెస్, ఇన్వెస్టర్స్, ఇలాంటి 4 కేటగిరీస్గా వీటిని భాగదిస్తారు. ఈ రెండింటిని we called it as active income zone, whereas ఈ రెండింటిని we called it as passive income zone. జనరల్గా ప్రపంచంలో మనం 100 మంది అనుకుంటే కనుక 100కి 90 మంది యాక్టివ్ కేటగిరీలో ఉంటారు, 90 నుంచి 95 మంది, 5 నుంచి 10 మంది ఈ పాసివ్ కేటగిరీలో ఉంటారు. సో వీళ్ళందరూ కలిసి 100 రూపీస్ సంపాదిస్తున్నారు అనుకుంటే కనుక
అవుట్ ఆఫ్ 100 రూపీస్లో కేవలం ఈ 5 to 10% పీపులే 90 to 95 రూపీస్ ఎర్న్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ మిగతా 90% కన్నా అబోవ్ అందరూ కలిసి ఆ మిగతా 5 to 10% ఎర్న్ చేస్తూ ఉంటారు. అలాగే దాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ వెల్త్, ఇన్ టైప్స్ ఆఫ్ లగ్జరీ, ఇన్ టైమ్స్ ఆఫ్ గూడ్స్ అండ్ ఎవ్రీథింగ్. ఆబ్వియస్లీ ఎక్కువ రకాల విషయాల్లో మన లైఫ్లో మనీ ఉంటే దాదాపు అన్ని రకాలని మనం సాధించుకోవచ్చు అనుకుంటాం. సో ఆ మనీ ఎలా వస్తుంది? ఇస్ ఇట్ అ పార్ట్ ఆఫ్ యాక్టివ్ ఇన్కమ్ ఆర్ ప్యాసివ్ ఇన్కమ్? సో మనం ఏ క్వాడ్రంట్లో ఉన్నాం, ఎలాంటి క్వాడ్రంట్ ఉండటానికి వర్క్ చేస్తున్నాం? ఓకే, ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎ ట్రావెల్. జనరల్గా చిన్నప్పుడు 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ నుంచి 7th క్లాస్ వెళ్ళే లోపల మన మాస్టర్ పైకి లేపి, పెద్దయ్యాక నువ్వేమవుతావు? నేను ఇంజనీర్ అవుతానండి, డాక్టర్ అవుతాను, టీచర్ అవుతాను, లేదంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలనుకుంటున్నాను, ఆర్మీకి, ఇండియాకి సర్వ్ చేద్దాం అనుకుంటున్నాను, రకరకాల అంబిషన్స్ చెప్తాం కదా, ఆ డ్రీమ్స్ అంతా కూడా. ఆ ప్రొఫెషన్ అంతా మీరు గమనిస్తే దాన్ని ఎంప్లాయీ క్వాడ్రంట్ అంటారు. మన అందరం కోరుకొని చిన్నప్పుడు అనుకున్న విష్ చేసే క్వాడ్రంట్స్ అన్ని ఈ కేటగిరీలో ఉంటారు. అండ్ ఆ క్వాడ్రంట్లో వెళ్ళిన తర్వాత లైఫ్లో ఎవరైనా ఎదగాలి ఒక కళ పెట్టుకుంటే కూడా, జనరల్గా ఒక టీచర్ ఉన్నారు అనుకుందాం. టీచర్ ఏం ఆలోచిస్తారు? ప్రమోషన్స్ రావాలి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అవ్వాలి, ప్రిన్సిపల్ అవ్వాలి, చైర్మన్ అవ్వాలి అని టీచర్ యొక్క గ్రోత్ అనుకుందాం. వెరాజ్ ఇంకా ది బెస్ట్ కెరీర్లోనే ది బెస్ట్ ఏంటంటే బహుశా వాళ్ళే ఒక సొంతంగా ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, కాలేజ్ ఆర్ స్కూల్ స్టార్ట్ చేయడం వాళ్ళ సక్సెస్ ఒక చివరి గ్రోత్ అనుకుందాం ఆ ప్లాట్ఫామ్ లేదా ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్లో. కమ్యూనిటీ ఆఫ్ డాక్టర్, ఒక డాక్టర్గా వర్క్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, ఎక్స్పీరియన్స్ డాక్టర్ అవ్వాలి, మంచి సర్జన్ అవ్వాలి, స్పెషలిస్ట్ అవ్వాలి, లేదంటే ఒక ఓన్ హాస్పిటల్ ఆయన పెట్టగలిగి పీపుల్కి సర్వ్ చేసి ఉండాలి. అండ్ ఆ బిజినెస్లో సక్సెస్ పర్సన్ అనుకుంటే కనుక ఈ కెన్ ఓన్ ఏ ఓన్ హాస్పిటల్ అండ్ చైన్ ఆఫ్ హాస్పిటల్స్ అయి ఉండొచ్చు. అలాంటిది ఆ కెరీర్ పొజిషన్ అనుకుందాం. కమింగ్ టు చెఫ్, యూ ఓన్ ఏ హోటల్ ఇండస్ట్రీ, ఇట్ మైట్ బి 3 star or 5 star. అలా ప్రతి ప్రొఫెషన్ మీరు గమనిస్తే కనుక నాట్ టు ద సిఇఓ అండ్ యూ కెన్ ఓన్ ఇట్. అండ్ దిస్ ఈస్ ద పాత్. మీరు అక్కడ గమనిస్తే యూ స్టార్ట్ యాజ్ అన్ ఎంప్లాయీ, యూ గో టు సెల్ఫ్ ఎంప్లాయీ, యూ వెంట్ టు బిజినెస్ ఇన్వెస్టర్ అండ్ ఇన్వెస్టర్. ఇది సక్సెస్ రేషియో అవుతుంది. వేరాజ్ ఇక్కడ ఇన్వెస్టర్ రీచ్కి వెళ్ళే లోపల దిస్ ఈస్ కి ఉన్న తేడా ఏంటంటే, సెల్ఫ్ ఎంప్లాయీకి ఉన్న తేడా, ఇక్కడ ఒక ఎంప్లాయీ ఒక ఆర్గనైజేషన్ కింద వాళ్ళు చెప్పిన రూల్స్ ఫాలో అవుతూ, వాళ్ళ చెప్పిన టైంకి అటెండ్ అవుతూ, వాళ్ళు చెప్పినప్పుడు మాత్రమే హాలిడే తీసుకుంటూ వాటిని ఫాలో అవటాన్ని ఎంప్లాయీ అంటారు. వేరాజ్ సెల్ఫ్ ఎంప్లాయీ అంటే యూ కెన్ కాల్ ఇట్ యాజ్ దే ఆర్ ద ఓనర్స్ ఫర్ దేర్సెల్వ్స్, బట్ అగైన్ దే ఆర్ యాక్టివ్. మీకు కనపడే డాక్టర్స్, చార్టెడ్ అకౌంట్స్, లాయర్స్, మీ కళ్ళ ముందు కనపడే ప్రతి షాప్ ఓనర్ కూడా సెల్ఫ్ ఎంప్లాయీ కింద వస్తారు. ఇన్ఫాక్ట్ ఎంప్లాయీ కన్నా సెల్ఫ్ ఎంప్లాయీ ఇస్ వెరీ వెరీ ప్యాథటిక్ అనుకోవాలి, ట్రాజెడీ. ఆదివారాలు కూడా వెళ్తూ ఉంటారు. వాళ్ళ సొంతకు సంబంధించిన ఏదైనా ఫంక్షన్స్ జరిగితే ఫ్యామిలీ అంతా పంపించేసి వీళ్ళు భోజనం వరకు అటెండ్ అయ్యి మళ్ళీ రావాల్సి ఉంటుంది. ఆ పరిస్థితి వెరీ గిల్టీ ట్రాజెడీ, ఎందుకంటే మోస్ట్ టైం కిల్లింగ్ అండ్ మెంటల్గా స్ట్రబలైజ్ అవుతూ ఉంటారు. వేరాజ్ బిజినెస్ ఆపర్చునిటీ, రాబర్ట్ కియోసకి సేస్, వేరాజ్ మీకు 50 to 100 స్టాఫ్ ఉంటే కనుక దాన్ని బిజినెస్ ఆపర్చునిటీ అని, ఇన్వెస్టర్స్ అంటే ఒక సిస్టమ్ ప్రకారం రన్ చేసే దాన్ని బిజినెస్ అని, మనీ కోసం మనీ రన్ అవుతుంటే దాన్ని ఇన్వెస్టర్స్ అని అంటారు. దీన్ని ఇంకొంచెం డీప్గా ఒక 3 కేటగిరీస్ మనం డిస్కస్ చేస్తూ అనుకుందాం. ఆయన చాలా క్లియర్గా రాబర్ట్ కియోసకి కొన్ని 4 టర్మ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా, చక్కగా చెప్తారు. దోస్ ఆర్ క్యాష్ ఇన్ఫ్లో, క్యాష్ ఎక్స్పెన్సెస్, అసెట్స్ అండ్ లయబిలిటీస్ అంటారు. మీరు చక్కగా గమనించండి ఫ్రెండ్స్, మీరు ఎలాంటి ప్రొఫెషన్లో ఉన్నా, ఎలాంటి జాబ్ చేస్తున్నా, ఎలాంటి బిజినెస్ చేస్తున్నా, వాట్ ఈజ్ యువర్ ఇన్కమ్ సోర్స్? మీ క్యాష్ ఫ్లో ఎంత? ఒక నెలకి ఏ సోర్స్ ప్రకారమైనా మీరు ఎంత సంపాదించగలుగుతున్నారు? అది 1 టర్మ్ అనుకుంటే, వాట్ ఈజ్ యువర్ ఎక్స్పెన్సెస్? మీకున్న ఖర్చులు ఎంత? ఒక నెలలో పర్సనల్గా కానీ ఫ్యామిలీకి కొన్ని ఖర్చులన్నీ ఎంత? వాట్ ఆర్ ద అసెట్స్ అండ్ లయబిలిటీస్? ఇక్కడ అసెట్స్ అంటే ఆస్తులు, లయబిలిటీస్ అంటే అప్పులు. కానీ ఇక్కడ రాబర్ట్ కియోసకి డెఫినేషన్ ఏంటంటే, అసెట్ ఈజ్ నథింగ్ బట్ మీకు ప్రతి నెల ₹1 మీ అకౌంట్లో పడుతుంది ఏ ప్రాపర్టీ వల్ల అయినా కానీ అనుకుంటే దట్ ఈజ్ యువర్ అసెట్. మీ ప్రతి నెల మీ దగ్గర నుంచి కొంత మనీ వెళ్ళిపోతుంది అనుకుంటే కానీ దట్ ఈజ్ యువర్ లయబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్, మీరు హోమ్ లోన్ తీసుకున్నారు, ఇట్ ఈజ్ యువర్ ప్రాపర్టీ. 15 ఏళ్ళు 20 ఏళ్ళు మీకు ఈఎంఐస్ కట్ అవుతూ ఉన్నాయి హోమ్ లోన్స్.
అండ్ ఎంతకాలం అయితే మీరు పే చేస్తున్నారో మీ అకౌంట్ లోంచి అమౌంట్ వెళ్ళిపోతూ ఉందో అమౌంట్, దట్ ఈజ్ ఎ లయబిలిటీ, నాట్ అన్ అసెట్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మీ హోమ్ లోన్ మొత్తం క్లియర్ అయిపోయి ఆ హౌస్ మీ ప్రాపర్టీ అయిపోయి మీరు దాన్ని కనుక రెంట్కి ఇచ్చినట్టయితే మీకు ఎవ్రీ మంత్ క్యాష్ ఫ్లో ఇన్ఫ్లో అవుతుందో, దెన్ ఇట్ బికమ్ ఎన్ అసెట్. అలాగే మీరు ఒక కార్ కొనుక్కున్నారు, ఎవ్రీ మంత్ మీకు ఖర్చు అవుతుంది, దట్ ఈస్ ఎ లయబిలిటీ. యూ ఓన్ ఎన్ ఏసీ, యూ ఓన్ ఎ రెఫ్రిజిరేటర్, యూ ఓన్ ఎ టెలివిజన్, వాట్ ఎవర్ ద అసెట్స్. జనరల్ గా 3 రకాల మైండ్ సెట్స్ కి ఇక్కడ దీనికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి చాలా బాగుంటుంది. బ్రోకెన్ పీపుల్, మిడిల్ క్లాస్ మైండ్ సెట్ అండ్ రిచ్ మైండ్ సెట్. I'm not talking about the people here again. I'm talking about the mindsets. Not rich people, not middle class people. Rich mindset, middle mindset, broken mindset. దీని గురించి మనం చక్కగా అర్థం చేసుకోవచ్చు ఈ 4 ఫ్యాక్టరీస్ లో. వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి కనుక మనం చూస్తే, బ్రోకెన్ మైండ్ సెట్. ఈ బ్రోకెన్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, జనరల్ గా ఫర్ ఎగ్జాంపుల్ సే దేర్ ఇన్కమ్ ఈజ్ అరౌండ్ 10,000 రూపీస్. 10,000 రూపాయలు వాళ్ళ ఆదాయం అనుకుంటే కనుక వాళ్ళు దాని తగ్గట్టు వాళ్ళు ఖర్చులు పెట్టుకుంటారు. దే డోంట్ రన్ బిహైండ్ అసెట్స్. ఆస్తులు కావాలని వాళ్ళ జీవితంలో వాళ్ళు కోరుకోరు. దే ఆర్ వెరీ అరీడ్ అబౌట్ దేర్ లయబిలిటీస్. అప్పులంటే భయం. ఆస్తులంటే వాళ్ళకి ఎటువంటి ఆశ ఉండదు, అప్పులంటే భయం ఉంటుంది. ఎంతైతే వాళ్ళు సంపాదిస్తున్నారో అంత ఖర్చు పెట్టుకుంటారు. దట్ ఈజ్ నథింగ్ బట్ వాళ్ళు చేసే విధానంలో బ్రోకెన్ మైండ్ సెట్ ని మనం అలా తీసుకుంటాం. వేర్ కమ్ యాజ్ మిడిల్ మైండ్ సెట్స్. మిడిల్ మైండ్ సెట్స్ దిస్ అ మేజర్ కేటగిరీ. 70 to 80% వాళ్ళే ఉంటారు. ఏ మిడిల్ క్లాస్ మైండ్ సెట్, వాళ్ళ ఎంత ఇన్కమ్ ఉంటుందో ఇనిషియల్ స్టేజెస్ లో ఎక్స్పెన్సెస్ దానికన్నా తక్కువే ఉంటాయంట. వేరాజ్ టైం గడిచే కొద్దీ ఆస్తులు సంపాదించుకోవాలనే విపరీతమైన ఆశ ఉంటుంది. లయబిలిటీస్ అంటే భయమే ఉండదు, కట్టేద్దాం, నాట్ ఎన్ ఇష్యూ, ఈఎంఐ కన్వర్ట్ చేసేద్దాం, మనం లోన్ తీసేసుకుందాం, క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసేద్దాం, చీట్లు వేసేద్దాం, వాట్ ఎవర్ ఇట్ మే బి. అప్పులు అంటే లయబిలిటీస్ అంటే భయం ఉండదు, ఆస్తులు కూడబెట్టుకోవాలి, మనకి మన పిల్లలకి సంపాదించాలని విపరీతమైన హోప్ ఉంటుంది. వితౌట్ మనీ మేనేజ్మెంట్, పాసివ్ ఇన్కమ్ అనే దాని ఐడియా అర్థం చేసుకోకుండా వాళ్ళ కష్టాన్ని మొత్తం కూడా తెలియక లయబిలిటీస్ వెనకాల పెడతారు, అసెట్స్ తీసుకోవాలనే ఆశ అపోహతో పాపం అని చెప్తారు. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఆయన చెప్పేది, ఒక ఇంట్లో 3 కాళ్ళ కుర్చీ ఉందంటే ఆ కుర్చీని వాడటానికి పనికిరాదు, పారేయటానికి మనసు ఒప్పదు. అలాంటి స్టఫ్ ఇంట్లో చాలా ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ మిడిల్ క్లాస్ మైండ్ సెట్ అంటారు. ఇంట్లో కానీ వ్యక్తే అలాంటి వస్తువులు పారేయటానికి మనసు రాదు, ఉంచుకోవడానికి ఉపయోగపడదు. అలాంటివి ఎక్కువ ఉంటే కనుక దాన్ని మిడిల్ క్లాస్ మైండ్ సెట్ అంటారని. దాన్ని అర్థం చేసుకోవాలంటే అసెట్స్ పెంచుకునే విధంగా మనకి అసెట్ అవుతుందా, అది లయబిలిటీ అవుతుంది చెక్ చేసుకొని వర్క్ చేయాలని. అనుకున్నంతగా ఎక్కడైనా ప్రాపర్ ప్లానింగ్, నెక్స్ట్ 6 months, నెక్స్ట్ 1 year, నెక్స్ట్ 3 years, నెక్స్ట్ 5 years ని ఎలా ప్లాన్ చేసుకోవాలనేదే ఇక్కడ నేర్చుకోవాల్సింది. అండ్ ఫైనలీ రిచ్ మైండ్ సెట్. రిచ్ మైండ్ సెట్ ఈస్ నథింగ్ బట్ వాళ్ళ క్యాష్ ఇన్ఫ్లో ఎక్స్పెన్సెస్ ఎలా ఉన్నప్పటికీ వాళ్ళు ఖర్చు పెట్టబోయే ప్రతి రూపాయిని అది మనకి అసెట్ అవుతుందా లేదా. దే మైట్ గెట్ ఓన్లీ 10 rupees పర్ మంత్, మైట్ బి ఓన్లీ $100. ఇట్స్ ఓకే, బట్ ఇట్ ఈస్ అన్ అసెట్. ఇట్ మైట్ బి త్రూ ద యూట్యూబ్ ఛానల్. ఇట్ మైట్ బి మీరు మీ ఇంటిలో ఒక చిన్న ముందు పక్క కార్ షెడ్ ముందున్న పోర్షన్ ని ఒక చిన్న షటర్ వేసి ఒక షాప్ కి రెంట్ ఇవ్వచ్చు. యూ మైట్ ఓన్ ఏ కార్, హ్యావ్ ఏ డీల్ విత్ ఓలా ఆర్ ఊబర్. యూ మైట్ హ్యావ్ ఏ సోఫా ఆర్ పర్టికులర్ రూమ్, యూ మైట్ హ్యావ్ ఏ డీల్ విత్ ఎన్ ఓయో. మీకు ఎంత వస్తుందనేది ఇంపార్టెంట్ కాదు, అది రెగ్యులర్ గా వస్తుందా లేదా, అది అసెట్ అవుతుందా లేదా ఇంపార్టెంట్ అనేది ఇక్కడ ఆధార్ చెప్తారు. సో దట్ వాట్ వీ అండర్స్టాండ్ అబౌట్ ఆల్ దీస్ క్యాష్ ఫ్లోస్, కేటగిరీస్, మైండ్ సెట్. అండ్ ఈ రెండింటికి ఒకటే డిఫరెన్స్, స్మాల్ డిఫరెన్స్. యాక్టివ్ జోన్ లో ఉండే వాళ్ళంతా కూడా దే స్పెండ్ దేర్ టైం. వాళ్ళు టైం ఇచ్చేస్తారు. దే వాంట్ మనీ. నాకు డబ్బులు కావాలి అనుకుంటా ఉంటారు. ఎప్పుడు కూడా ఈ 90 మంది మైండ్ సెట్ ఏముంటుందంటే, నా జీతం 70,000, నాకు 80,000 ఎప్పుడు వస్తాయి, 1,00,000 ఎప్పుడు వస్తాయి. దే రన్ ఆల్వేస్ బిహైండ్ మనీ. దే వాంట్ టు గివ్ టైం. నేను 8 గంటలు పని చేస్తున్నాను, 10 గంటలు వర్క్ చేయడానికి నాకు ఓకే. ఐ వాంట్ టు స్పెండ్ ఎక్స్ట్రా నైట్స్ ఆల్సో, వీకెండ్స్ కూడా నేను వర్క్ చేస్తాను. ఐఎమ్ రెడీ టు గివ్ ఆల్ ద టైమ్. ఐ వాంట్ మోర్ మనీ. లెక్చరర్స్ పిల్లల్ని జాయిన్ చేస్తే ఖాళీ సమయాల్లో ఊరంతా తిరిగేసి స్కూళ్ళకి, కాలేజీలకి పిల్లల్ని జాయిన్ చేస్తే పిల్లవాడికి ఇంత మనీ. దే గివ్ టైం, టేక్ మనీ. సో మీరు చూస్తూ ఉంటుంటారు, ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి మీకు ఇంత మనీ ఇస్తారు, మా కొంతమంది కస్టమర్స్ రిఫర్ చేయండి మీకు ఇంత మనీ ఇస్తారు. ఎవ్రీ వన్ కార్పొరేషన్ టేకింగ్ అవర్ టైం, గివింగ్ మనీ. వాళ్ళందరూ యాక్టివ్ జోన్ లో ఉంటారు. అండ్ వాట్ అబౌట్ ప్యాసివ్? ఇక్కడ ఏంటి, హియర్
ప్యాసివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు దే త్రో ద మనీ అండ్ గెట్ ద టైమ్. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు, భాషన్ స్కూల్ సిటీ సిరీస్ ఆఫ్ మేజర్ రామకృష్ణ గారు, క్రేన్ ఒకపడి గ్రంథి సుబ్బారావు గారు, రామోజీరావు గారు, యూ టేక్ ఎనీ ఆంటర్ప్రెన్యూర్ మైండ్ సెట్, దే త్రో ద మనీ అండ్ టేక్ అవర్ టైం. నాకు 10 గంటల టైం కావాలి నీ దగ్గర నుంచి, నీకు నెలకి ఇంత ఇస్తాను, రోజుకి ఇంత ఇస్తాను. ఇట్ మైట్ బి నో నీడ్ ఆఫ్ ఎడ్యుకేషన్, చదువు ఏం అక్కర్లేదు. మీరు టేక్ ఏ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్ తీసుకోండి, వర్కర్ తీసుకోండి. వాట్ వర్కర్ థింక్, వర్కర్ ఏమనుకుంటాడు, నాకు రోజుకి 500 కావాలి, 600 కావాలి, 700 ఎవరు ఇస్తే అక్కడికి వెళ్తాను, ఎవరైనా ఓవర్ టైం చేసి 1000 రూపాయలు ఇస్తే అక్కడికి వెళ్తాను. వెరస్ బిల్డింగ్ కాంట్రాక్టర్, నేను రోజుకి 1500 ఇస్తాను కాంట్రాక్ట్ త్వరగా పూర్తయిపోతే. దే టేక్ టైమ్ అండ్ గివ్ మనీ, త్రో మనీ, ఇన్ఫాక్ట్ త్రో మనీ. ట్రై టు అండర్స్టాండ్. ఇదొక్కటే ఈ రెండింటి డిఫరెన్స్. దే స్పెండ్ టైమ్ అండ్ టేక్ ద మనీ, దే గివ్ మనీ అండ్ టేక్ ద టైమ్. దిస్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ వీ హ్యావ్. అండ్ మనం ఇప్పుడు మాట్లాడుతుంది బిజినెస్ ఆపర్చునిటీ కంపేర్ టు జాబ్ అండ్ డిఫరెన్స్. వీ హ్యావ్ ద ఓన్లీ ఆపర్చునిటీ మనం మాట్లాడుకునేది బిజినెస్. బిజినెస్ ఈజ్ ఆబ్వియస్లీ ప్రొడక్ట్ అండ్ సర్వీస్. ప్రొడక్ట్ అండ్ సర్వీస్ ఉండేది ఎప్పుడు కూడా బిజినెస్ అవుతుంది. అండ్ ఆ ప్రొడక్ట్ ని తయారు చేసే వాళ్ళని we called it as manufacturer. ఈ ప్రొడక్ట్ ని కన్జ్యూమ్ చేసే వాళ్ళని we called it as consumer. ఈ కన్జ్యూమర్ అరౌండ్ 100 రూపీస్ పెట్టి ఒక ప్రొడక్ట్ ని పర్చేజ్ చేశాడు అనుకుంటే, దాని తయారీ కాస్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఇంచుమించుగా 20 to 30 ఉంటుంది. MBA ఫస్ట్ ఇయర్ చదివే వాళ్ళకి ఇది టెక్స్ట్ బుక్స్ లోనే ఉంటుంది. ఆబ్వియస్లీ వాళ్ళు చెప్తారు దీని యొక్క కల్చర్. అండ్ హియర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ FMCG. యూ గో టు కూల్ డ్రింక్స్. మన కూల్ డ్రింక్స్ అనుకుంటే 10 రూపాయలు తయారయ్యే కూల్ డ్రింక్ 50 పైసలు కూడా ఉండదు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్. సో FMCG అనుకుంటాం, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్. సో ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్ లో ఇలా రేషియో ఉన్నప్పుడు వాట్ అబౌట్ ద రిమైనింగ్ మనీ? ఏం జరుగుతుంది అనుకుంటే, హియర్ we have a stockist and super stockist. ఇక్కడ నుంచి we have a dealer and distributor. ఇక్కడ నుంచి we have a wholesaler and we have a retailer and it comes to the customer. And వీళ్ళు కాకుండా మీరు గమనిస్తే దీనిలో GST, ఇండియన్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్, ట్రాన్స్పోర్టేషన్ రవాణా ఖర్చులు, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, వి కాల్ ఇట్ యాజ్ అడ్వర్టైజ్మెంట్స్. ఈ కేటగిరీని ఎండోర్స్ చేసేవాళ్ళు. మీకు తెలిసే ఉండొచ్చు, సచిన్ వాళ్ళ అబ్బాయికి 2 రూపాయల టైగర్ బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వడు, ఐశ్వర్య లక్స్ సోప్ వాడదు. ఇన్ఫాక్ట్ ఒక చిన్న బడ్జెట్ మూవీలో హీరోయిన్ వెనకాల డాన్స్ చేసే అమ్మాయిలు కూడా సోప్స్ వాడరు. వీఆర్ వెరీ అవేర్ అబ్ ఇట్. ఎలాంటి సోప్స్ వాడతారు, ఎలాంటిది పర్చేజ్ చేస్తారు, దెన్ వై ద ఎండోర్స్, ఎందుకు ప్రమోట్ చేస్తారు, ద రీజన్ బిహైండ్ ఇట్ యూ ట్రై టు అండర్స్టాండ్. ఒక ప్రొడక్ట్ ఎండోర్స్ చేసిన ఎన్ని కోట్లు అక్కడ అవుతుంది, అండ్ అదర్స్ మిగతా ఖర్చులు అవుతాయి. మీరు ఇక్కడ గమనిస్తే మిగతా 70 రూపీస్ ఇలా ఉంటుంది. వీఆర్ టాకింగ్ అబౌట్ ద డైరెక్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీ. వీ హ్యావ్ ఎ గ్రేట్ సర్వీస్ ప్రొవైడర్ అలాంగ్ విత్ us. సర్వీస్ ప్రొవైడర్ తో మనం ఒక ఫ్రాంచైజింగ్ లైసెన్స్ డీల్ మాట్లాడుకున్నాం. వాళ్ళతో తీసుకొని వి స్కిప్ ద అన్యూజువల్ థింగ్స్, ఏవైతే మనకు అవసరం లేదో అలాంటి వాటి అన్నిటినీ స్కిప్ చేసాం, విచ్ ఇస్ నథింగ్ బట్ ఏ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఏ కస్టమర్ అయినా ఒక ప్రొడక్ట్ ని రెగ్యులర్ గా వాడుకోవాలనుకుంటే అతనికి కావాల్సింది దే థింక్ అండ్ వాచ్ అబౌట్ ద క్వాలిటీ. ఈ క్వాలిటీ ఇచ్చేది ఎవరు? వీళ్ళందరిలో హూ ఇస్ ఎ మ్యానుఫ్యాక్చరర్. క్వాలిటీ ఇచ్చేది మ్యానుఫ్యాక్చరర్. ప్రతి కస్టమర్ కి ఒక ప్రొడక్ట్ లో కావాల్సింది క్వాలిటీ. మరి వీళ్ళందరూ అవసరమా? Do we need these people? Not obviously. సో ఎలాంటి వాళ్ళని స్కిప్ చేయొచ్చు? ట్యాక్స్ అనేది ఇండియన్ గవర్నమెంట్ కి, స్టేట్ గవర్నమెంట్ కి కట్టాలి కాబట్టి, ట్రాన్స్పోర్టేషన్ రవాణా ఖర్చులు ఉంటాయి కాబట్టి, కొన్ని రకాల మనకున్న ఆఫీసెస్ అండ్ బేసిక్ సర్వీసెస్ ఉంటాయి కాబట్టి, అనవసరమైన సూపర్ స్టాకిస్ట్ ని, అడ్వర్టైజ్మెంట్ ని, సూపర్ స్టాకిస్ట్ ని, డీలర్స్ ని, డిస్ట్రిబ్యూటర్ ని, హోల్సేల్ రిటైలర్స్ ని స్కిప్ చేస్తున్నారు. దే ఆర్ డూయింగ్ నథింగ్ అండ్ దట్ ఈస్ కాల్డ్ ద డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. దీన్ని ఒక ఫ్రాంచైజీ పద్ధతిలో తీసుకుంటున్నాం. సో ఈ ఫ్రాంచైజింగ్ డీల్ తో ఇక్కడ మ్యాటర్. సో ఇట్ మైట్ బి లైక్ వాట్ ఎవర్ యు ఆర్ టేకింగ్, ఇట్ మైట్ బి లైక్ KFC, ఇట్ లైక్ మెక్డోనల్డ్స్, ఇట్ మైట్ బి లైక్ అపోలో ఫార్మసీ, ఇట్ మైట్ బి లైక్ అరుణ్ ఐస్ క్రీమ్. ఒక్కొక్క ఫ్రాంచైజ్ కి ఒక్కొక్క డీల్ ఉంటుంది.
సో మన డీల్ ఏంటి, మన సర్వీస్ ప్రొవైడర్తో ఎలా మాట్లాడుకుంటాం, ప్రతి కార్పొరేషన్ కి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంటర్ అయినప్పుడు ఒక ప్రొబేషన్ పీరియడ్ ఉన్నట్టు దీంట్లో ఉన్న 90 days ప్రొబేషన్ పీరియడ్ ఏంటి, ఈ పీరియడ్ లోపల మనం ప్రూవ్ చేసుకోవాల్సింది ఏంటని మైనర్ థింగ్స్ మొత్తాన్ని కూడా మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వ్యక్తి దగ్గర మీరు డీటెయిల్ గా తెలుసుకోవచ్చు. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ద బిజినెస్ ఆపర్చునిటీ అండ్ ద థింగ్స్, ద డైరెక్ట్ సెల్లింగ్ అండ్ ఫ్రాంచైజింగ్. దీన్ని స్కిప్ చేసి మనం తీసుకుంటున్నాం. వేర్ ద సింపుల్ థింగ్ అండ్ ఫైనలీ హౌ టు డూ, ఎలా చేయాలి అని చేస్తే మనకు వచ్చేది ఏంటి. సో మీరు ఎలా చేయాలి, చేస్తే ఏమొస్తుందని గమనిస్తే కనుక దట్ వాట్ వీ కాల్డ్ ఎస్ ఎ ప్యాకేజ్. ఏదైతే మనం స్కిప్ చేసామో ఆ స్కిప్ చేసిన మనీని కార్పొరేషన్ ని ఈ టర్న్ ఓవర్ ప్రూవ్ చేసుకోవటం వల్ల మనకి షేర్ చేస్తుంది ఇన్సెంటివ్స్ అండ్ లైసెన్సెస్ అండ్ మనకి ఇన్సెంటివ్స్ అండ్ బోనసెస్ రూపంలో, కమిషన్స్ రూపంలో యూ కెన్ షేర్. ఆ 40 to 50% అనేది వీ కెన్ ఏబుల్ టు గ్రాప్ ఇట్ ఇఫ్ వీ ప్రూవ్ టు ద టర్న్ ఓవర్ క్రియేట్ చేసినప్పుడు మాత్రమే. ఆబ్వియస్లీ టర్న్ ఓవర్ క్రియేట్ చేసిన దాన్ని బట్టే మనకు ఉంటుంది. వీ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ అసోసియేషన్ హియర్, వీ కాల్ ఇట్ యాజ్ ఎ గ్రేట్ సిస్టమ్ కాల్డ్ BWW. The service provider, what we are talking about, international service provider, మనతో ఉన్న major service provider called as Amway Corporation. And మిమ్మల్ని ఎవరైతే పిలిచారో, what are the mentorship program we are learning, we are proving ourselves to leadership, attitude or mindset, entrepreneurship things and health and wealth అన్ని నేర్చుకొని మేము ఇలా కదలటానికి మాకు ఉపయోగపడే మెంటర్షిప్ ప్రోగ్రామ్ also called as LOS. ఇక్కడ మనకి ఇలా హెల్ప్ దొరుకుతుంది 3 వైపు నుంచి. సో ఈ సిస్టమ్ గురించి గమనిస్తే కనుక రైట్ వే ఆఫ్ మైండ్ సెట్స్, మీరు క్వాలిఫై అవడానికి ఇక్కడ మీకు ఇచ్చిన కొంత మెటీరియల్ ఈ సిస్టమ్ ద్వారా మీకు షేర్ చేయబడింది. ఇట్ మై బి త్రూ ఆర్టికల్స్, త్రూ బుక్స్, త్రూ కేస్ స్టడీస్ అండ్ త్రూ సమ్ టెస్టిమోనియల్స్, ప్రూవెన్ సక్సెస్ఫుల్ పీపుల్ యొక్క సక్సెస్ స్టోరీస్ నే ఈ సిస్టమ్ లో భాగంగా ఉంటాయి. వెరస్ ద కార్పొరేషన్ ఈస్ నథింగ్ బట్ మేజర్ కార్పొరేషన్, వి కాల్డ్ ఇట్ యాజ్ Amway Corporation. సో we have all the categories along with this. మనకి దాదాపు 10 రకాల కేటగిరీస్ దీని వెనకాల ఉంటాయి యాజ్ ఎ సర్వీస్ ప్రొవైడర్ గా మనం డీల్ మాట్లాడుకోవడానికి. ఈ రోజుల్లో ఎవరైనా బిజినెస్ అనుకుంటే కనుక ఏ రంగంలోకి వెళ్ళాలి, ఎలాంటి డిమాండ్ ఉంటుంది, ఎలాంటి పొటెన్షియల్ ఉంటుంది అనుకుంటే కనుక ప్రపంచంలో మన వెనకాల పడే పొటెన్షియల్ ఉన్న వాటిలోంచి మనం ఇక్కడ ఉన్నాం. వీఆర్ నాట్ బిహైండ్ ఐస్ క్రీమ్స్, వీఆర్ నాట్ బిహైండ్ కాంటినెంటల్, వి నాట్ ఓన్లీ బిహైండ్ మెడిసిన్స్, వీఆర్ నాట్ అండర్ ఫర్నిచర్స్, వీఆర్ నాట్ అండర్ టెక్స్టైల్స్. ఇవన్నీ కూడా ఒక పోర్షన్లో ఒక టైంలో మాత్రమే అవసరమై ఉండొచ్చు, ఒక ఏరియాకి పరిమితం అయి ఉండొచ్చు, ఒక క్లైమేట్ కండిషన్స్ కి పరిమితం అయి ఉండొచ్చు, ఒక ఫ్యామిలీకి సూట్ అయి ఉండొచ్చు, ఒక ఫ్యామిలీకి సూట్ కాకపోయి ఉండొచ్చు. అదే ఫ్యామిలీలో ఉన్న చాలా మంది వ్యక్తులకి అందరికీ అది ఉపయోగం అయి ఉండకపోవచ్చు. బట్ వేరాజ్ వీఆర్ డీలింగ్ విత్ ఈ సర్వీస్ ప్రొవైడర్తో మాత్రం ప్రతి సిటీలో, ప్రతి క్లైమేటిక్ కండిషన్స్ లో, ప్రతి సీజన్ లో, ప్రతి కంట్రీలో, ప్రతి ఏరియాలో, ప్రతి సందులో ఉన్న ప్రతి ఫ్యామిలీకి ఇది అవసరమైంది, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది అవసరమైంది. We are dealing with all the categories almost here. We call it personal care, health care, home care, agri category, రైతులకు సంబంధించింది అనుకోండి, weight management we are dealing with, herbal category లో మనం ఉన్నాం, cooking industry, whereas healthy level లో way of cooking, the right mindset, we are running the communities, whole community wise గా మనం వెళ్తూ ఉన్నాం. So we are learning, practicing, enjoying the health and wealth and things by using this service provider. Whereas the LOS, ఇక్కడ మా మెంటర్షిప్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుకుంటే వీఆర్ రియలీ ప్రౌడ్ ఆఫ్ అవర్ మెంటర్స్. ఎలాంటి వర్క్ ఎథిక్ ఇక్కడ డిజైన్ చేశారంటే, యూ ఆబ్వియస్లీ విల్ రన్ ఇట్. ముంబై రైల్వే స్టేషన్ లో ఒక నానుడు ఉంది, స్టేషన్ కనుక వెళ్తే ఆటోమేటిక్ గా ట్రైన్ ఎక్కేస్తాము, ఒక ఫ్లోలో వెళ్ళిపోయారు. అలాగే మీ అసోసియేషన్ లో ఉంటే కనుక యు నో నీడ్ టు థింక్ బిహైండ్, మీకు ఆటోమేటిక్ గా సక్సెస్ పాత్ ని, ట్రాక్ ని డిజైన్ చేయబడింది. ఆబ్వియస్లీ మీరు దాన్ని ఫాలో అయితే చాలు, ఆబ్వియస్లీ you will get accordingly what you need. మీరు ఏమైతే కోరుకున్నారో, ఏం రీచ్ అవ్వగలుగుతున్నారో వాటిని రీచ్ అవడానికి హెల్ప్ అయ్యే అసోసియేషన్. అని ఇందాక చెప్పినట్టు మీ 50% ప్యాకేజ్ అనేది ఎలా వస్తుందంటే, మనం పర్చేజ్ చేసే ఇక్కడ ఉండే ప్రొడక్ట్స్ లోంచి, మనం టర్న్ ఓవర్ క్రియేట్ చేసే ప్రొడక్ట్స్ లోంచి ప్రతి 100 రూపీస్ కి ఒక పాయింట్ దొరుకుతుంది. వి కాల్డ్ ఇట్ as పాయింట్ వాల్యూ. సో ఈ పాయింట్ వాల్యూమ్ తెలుసని we will get the commissions. Where
సో మీకు గమనిస్తే we called it as so these are the points. So 0, 3, 6, 9, 12, 18 and 21. ఈ లెవెల్లో మీకు వచ్చే పాయింట్స్ అరౌండ్ బిలో 199 పాయింట్స్, 200 పాయింట్స్, 600 పాయింట్స్, 1200 పాయింట్స్. సో ఇలా ఈ పాయింట్స్ ఎర్న్ చేసే కొంది మనకి టర్న్ ఉంటుంది. వీ విల్ డీల్ విత్ యాజ్ అసోసియేషన్. ఒక టీమ్ వర్క్ గా మనం దీనిలో నేర్చుకొని వర్క్ చేస్తాం. హౌ టు డూ ఇట్. మిమ్మల్ని పిలిచిన వ్యక్తులకి మీరు ఆటోమేటిక్ వెళ్ళొచ్చు. 14 to 15 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయి. యూ డిసైడ్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్. ఎలాంటి యాక్టివిటీస్ కావాలో, ఎలాంటి ఇన్సెంటివ్స్ కావాలో, ఎంత ఇన్కమ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఎంత కాలం కాలం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీరు తీసుకోవచ్చు. అండ్ విచ్ ఈస్ ద బ్యూటీ ఈస్ ఇట్స్ నాట్ బిహైండ్ ద ఇన్స్టెంట్ ఇన్కమ్స్. ఇవి ఇన్స్టెంట్ ఇన్కమ్స్ కాదు. లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ లో మనకు వచ్చే బెనిఫిట్స్. యూ మస్ట్ హ్యావ్ ఎ పేషెన్స్ వీటిని రీచ్ అవడానికి. ఎందుకంటే ఒక యాక్టివ్ ఇన్కమ్ లో మనకు వచ్చే ఇన్కమ్ కన్నా పార్ట్ టైం గా కేవలం వారానికి 15 గంటలు మాత్రం దీంతో స్పెండ్ చేస్తూ మన లైఫ్ లే మార్చేసే విధంగా 50 సంవత్సరాల్లో మనం చేయగలిగిన దాన్ని కేవలం 4 నుంచి 5 సంవత్సరాల్లో దీన్ని రీచ్ అవ్వచ్చు. 3 to 5 years గేమ్ ప్లాన్ అంటే కనుక వాట్ వి గెట్ ఇట్ అండ్ వీ కెన్ అండర్స్టాండ్. దీన్ని తీసుకునే వాటిలోంచి అండ్ యూ డిసైడ్ వాట్ టు గెట్ ఇట్. ఎలాంటివి తెచ్చుకోవాలి, ఎంత అనేది it depends on your passion, your potential. Talk to about the person who invited you. And we can also call greatest thing is core plus. We have a core plus and advantage code. Okay, so get it. This was I am talking about the income potential. Din venkala you have huge behind it. Veeti venkala meer dinikanna kuda we have leadership commissions, world trips, bonuses, పైన ఇండే ఇన్సెంటివ్స్ అన్ని కూడా 14 to 15 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయి. క్రమంగా వీటిని తీసుకోవటం, ఎలా అచీవ్ చేసుకోవటం ఎలా అనేది తెచ్చుకోవచ్చు. ఇట్స్ ఎ టీమ్ ఎఫర్ట్. వాట్ వి కాల్డ్ యాజ్ ఎ టీమ్ ఎఫర్ట్. ఓకే, సో థింక్ అబౌట్ ద సర్వీస్ ప్రొవైడర్. వాట్ ఎవర్ గివ్ ద గ్రేటెస్ట్ థింగ్ ద సర్వీస్ ప్రొవైడర్ యూ హ్యావ్ ఈస్ ద క్వాలిటీ విచ్ వీ ఆల్రెడీ టాక్ అబౌట్. అండ్ ముఖ్యంగా రిటర్న్ పాలసీ. మీరు పర్చేస్ చేసిన ప్రొడక్ట్ని మీకు నచ్చకపోతే కనుక 30 days లో రిటర్న్ ఇచ్చేసి మనం తీసుకోవచ్చు. అంటే ఎక్కడ కూడా ఇక్కడ లైఫ్లో ఎక్కడ మీకు ఇలాంటి కార్పొరేషన్ ద్వారా అడ్వాంటేజ్ ఉండదు. ఓకే, యూ హర్డ్ ద ప్రజెంటేషన్. మీరు ఇప్పుడు ఈ ప్రజెంటేషన్ చూశారు. మనకి ఏం తెలుసుకుంటాం, ఏం చూసాం, ఏం నేర్చుకున్నాం అర్థం చేసుకోవచ్చు. మీకు చెప్పినట్టుగా ఇక్కడ మీరు 2 విషయాలు నేను ఇక్కడ షేర్ చేస్తానని చెప్పాను. ఫస్ట్ పాయింట్, మీ లైఫ్లో మీకున్న ఇష్టాలు ఏంటి, కోరికలు ఏంటి, డ్రీమ్స్ ఏంటి. ఈ డ్రీమ్స్ రీచ్ అవడం కోసం మీరు చేయలేనిది ఏంటి. దిస్ ఈజ్ యువర్ అసైన్మెంట్ ఫర్ న్యూ పీపుల్. ఎక్స్ట్రా టైం అండ్ ఎక్స్ట్రా మనీ దొరికితే మీకు ఏమేం కావాలో మీరు అన్ని ఒక పేపర్ పెన్ పెట్టుకొని, మీరు పెళ్ళైన వాళ్ళైతే కనుక మీ వైఫ్తో, మీ లైఫ్ పార్ట్నర్తో కూర్చొని రాసుకోండి. ఓకే, అండ్ ఈ డ్రీమ్స్ కోసం మీరు మమ్మల్ని మర్చిపోవచ్చు, ఈ ఇన్వైట్ చేసిన వ్యక్తిని మర్చిపోవచ్చు, కానీ మీ డ్రీమ్స్ని మీరు మర్చిపోలేరు కదా. మీ డ్రీమ్స్ రీచ్ అవడం కోసం మీరు లైఫ్లో దీని వెనకాల పడే మీరు వాటి కోసం ఏం చేస్తారు. యూ మైట్ కంటిన్యూ విత్ యువర్ జాబ్, యూ మైట్ ట్రై ఫర్ అనదర్ జాబ్. ఏదైనా కొత్తది ట్రై చేయొచ్చు, ఇంకేదైనా వ్యాపారం ట్రై చేయొచ్చు, ఇలాంటి వ్యాపారం చేయొచ్చు. ఏదైనా మీ చేతిలోనే ఉంది. థింక్ వైజ్లీ. ఎలాంటి ఆపర్చునిటీ వల్ల మీకు ఆ డ్రీమ్స్ అన్నీ రాగలుగుతాయి, ఏం చేస్తే వస్తాయి అనేది తెచ్చుకోండి. మిమ్మల్ని పిలిచిన వ్యక్తితో, దాని వెనకాల ఉన్న మెంటర్తో కనెక్ట్ అవ్వండి. దే విల్ హెల్ప్ యూ రైట్ వే డెసిషన్లో. బట్ మీరు చెక్ చేసుకుంటే సీక్రెట్ ఏంటంటే, ఆ డ్రీమ్స్ అన్ని మీరు రీచ్ అవ్వాలనుకుంటే కనుక ఒకటే ఒక ఆప్షన్, ట్రై విత్ ఎనీ ప్యాసివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ కాకుండా ప్యాసివ్ ఇన్కమ్ రావటం ఒక్కటే మార్గం అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆన్ అండ్ యావరేజ్ నేను గమనించిన దాని ప్రకారం దిట్ మైట్ బి యువర్ ఇన్కమ్, దీస్ ఆర్ యువర్ డ్రీమ్స్. మీ డ్రీమ్స్ ఇవి, మీ ఇన్కమ్ ఇలా అనుకుంటే కనుక దెర్ ఆర్ 2 ways, 2 ఛాన్సెస్ ఉన్నాయి. మీ ఇన్కమ్ తగ్గట్టుగా మీ డ్రీమ్స్ని మ్యాచ్ చేసుకొని, మన డ్రీమ్స్లో చాలా వాటిని చంపేసుకొని, నాకు అలంత పెద్ద కార్ అక్కర్లేదులే, నాకు అంత పెద్ద ఇల్లు అక్కర్లేదులే, నాకు అలాంటివన్నీ అక్కర్లేదని కొన్ని కాంప్రమైజ్ అయ్యే లైఫ్ స్టైల్కి వెళ్ళిపోయి మన ఇన్కమ్ తగ్గట్టు లైఫ్ని లీడ్ చేయటం ఒక పద్ధతి. రెండోది, మన డ్రీమ్స్ అన్నిటినీ ఫుల్ఫిల్ చేసేలాగా మన ఇన్కమ్ సోర్సెస్ పెంచుకొని, నెంబర్ ఆఫ్ ఇన్కమ్ సోర్సెస్, ఇట్ మైట్ బి 2 or 3 or n నెంబర్ ఆఫ్ సోర్సెస్ అనేది పెంచుకొని వారెన్ బఫెట్ చెప్పినట్టుగా తెచ్చుకోవటం అనేది రెండో పద్ధతి.
this is the beautiful opportunity and one of the passive income opportunity to get it from work from home. లాస్ట్ 1 year గా పాండమిక్ సిచ్యువేషన్స్ లో కరోనాలో ఇంట్లోనే కూర్చొని ఒక మనిషిని అంటూ కలవకుండా టెక్నాలజీని యూజ్ చేసుకుని జాబ్ తో పాటు ఏ కొద్ది టైం దొరికినా నాతో పాటు నా కింద చాలా మంది ప్రొఫెషన్స్ తో దీన్ని వర్క్ చేసి ప్రూవ్ చేసుకుని హెల్త్ అండ్ వెల్త్ ని సంపాదించుకోగలిగాం. థింక్ వైజ్లీ. మిమ్మల్ని పిలిచిన వ్యక్తి చేతిని వదలద్దు, తనతో డిస్కస్ చేయండి. యూ విల్ గెట్ ఆల్ ద నాలెడ్జ్ what to do and how to do it. All the best for your future. Thanks for the opportunity. Back to host. Fantastic, Satish. Really, thank you. Thanks for your wonderful presentation. Chala insights anedi undi naku. And of course, the first timers ki Satish cheppinattu, it's not ఒక్కసారి కూర్చొని ఒకసారి అంత ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుందంటే, no, it's not like that. మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో డెఫినెట్లీ మల్టిపుల్ సెట్టింగ్స్, మల్టిపుల్ టైమ్స్లో కూర్చొని వాళ్ళ టైం తీసుకొని వాళ్ళతో డిస్కస్ చేసి ఏంటి వాట్ ఈస్ దిస్ 15 to 16 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ అంటున్నారు. దట్స్ సతీష్ ఓన్లీ డిస్కస్డ్ ఓన్లీ 1 or hardly 3 ఇన్కమ్స్ గురించే చెప్పారు. వాట్ ఆర్ ఆల్ ద అదర్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్, ఏ విధంగా ఉన్నాయి, హౌ టు అచీవ్ దోస్ థింగ్స్ అండ్ యూ కెన్ సెట్ అండ్ హౌ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అండి. యాక్చువల్గా ఎస్పెషల్లీ వీ విల్ గెట్ ఎ గుడ్ మెంటర్షిప్, లైక్ ఫోకస్డ్ మేనర్లో ఎలా అవుతున్నామో ఆ విధంగా దాని గురించి యూ కెన్ సిట్ విత్ యువర్ ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళతో కూర్చోండి. అండ్ యాజ్ సతీష్ మెన్షన్ చేసినట్టు వీ హ్యావ్ సెషన్. ఇట్స్ సెకండ్ సెషన్లో మనకి ఎస్పెషల్లీ దిస్ ఇస్ ఫర్ న్యూ పీపుల్. మనకి న్యూ పీపుల్కి చాలా మందికి కొన్ని డౌట్స్ ఉండొచ్చు, కొన్ని క్వరీస్ ఉండొచ్చు. లైక్ ఎట్లాగంటే నా ప్రొఫెషన్ ఇది దీనికి సూట్ అవుతున్నానా, లైక్ నేను స్టూడెంట్ని నేను బిల్ చేయగలనా, అండ్ ఈవెన్ నేను హౌస్ వైఫ్ని నేను బిల్ చేయగలనా, లేదంటే ఒక పర్టికులర్ ప్రొఫెషన్ గవర్నమెంట్ దాంట్లో కొంత టైం హెక్టిక్ జాబ్స్ ఉంటాయి, ఆ టైం తోటి దానికి బిల్ చేయగలనా అనే థాట్స్ అనేది చాలా మందికి ఉంటాయి అండ్ క్వరీస్ అని ఉంటాయి. సో టు డిస్కస్ ఫర్దర్ దాని గురించి అండ్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి అండ్ వీఆర్ ఇన్వైటింగ్ సమ్ ఆఫ్ ద లీడర్స్, కొంతమంది లీడర్స్ని మేము ఇన్వైట్ చేస్తున్నాము. Those are all really, it's like how can I say, like they are building their business in massively, and that too one thing without disturbing their current profession. వాళ్ళు ఏదైతే చేస్తున్నారో దాన్ని డిస్టర్బ్ చేసుకోకుండా they are building their huge business and especially in building assets. ఆస్తులు కూడా కొట్టుకునే బేస్ చేసుకొని బిల్డ్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రాసెస్లో జస్ట్ I'm going to invite one fantastic couple అండి. వాళ్ళు పవన్ అండ్ శ్రావణి గారు, అండ్ దే ఆర్ ఫ్రమ్ పూణే. పవన్ గారు వచ్చేసరికి వన్ ఆఫ్ ద ఐటీ కంపెనీలో క్వాలిటీ మేనేజర్గా వర్క్ చేస్తున్నారు. అండ్ శ్రావణి గారు షీ ఇస్ హోమ్ మేకర్. దే హ్యావ్ అ బిజినెస్ ఇన్ మల్టిపుల్ ప్లేసెస్. అండ్ పవన్ అండ్ శ్రావణి గారు, లెట్స్ ఇన్వైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. గ్రేట్ ఈవినింగ్ టు ఆల్. నా పేరు పవన్ అండి, నా వైఫ్ శ్రావణి. మాకు 2 పిల్లలు. మేము సతీష్ అండ్ స్వప్న గారి మెంటర్షిప్తో ఈ బిజినెస్ని పూణే నుండి బిల్డ్ చేస్తున్నాము. నేను శ్రీనివాస్ గారు చెప్పినట్టు క్వాలిటీ మేనేజర్ని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో 13 సంవత్సరాలుగా ఈ జాబ్ చేస్తున్నాను. సో 13 సంవత్సరాలుగా జాబ్ చేస్తూ ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అది కూడా ఉంటూ నేను ఈ బిజినెస్ని ఎందుకు చూజ్ చేసుకున్నాను అనేది మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో మాది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా ఫాదరు వెజిటబుల్ షాప్ రన్ చేస్తూ ఉండేవారు. మా మదర్ వచ్చి హోమ్ మేకరు. అలాగే నాకు ఒక బ్రదరు, ఒక సిస్టర్ ఉన్నారు. సో నా స్కూలింగ్ కానీ గ్రాడ్యుయేషన్ కానీ అంతా సో మా ఫాదర్కి హెల్ప్ చేస్తూ షాప్లో మా ఊర్లో ఉండి చదువుకున్నాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం నేను వైజాగ్ వెళ్ళాను. ఆ తర్వాత ఫస్ట్ జాబ్ కోసం ముంబై వెళ్ళాను. సో ముంబై వెళ్ళిన కొన్ని నెలల తర్వాత మా ఫాదర్కి హెల్త్ ఛాలెంజెస్ వచ్చినాయి. వస్తే ఇక షాప్ అనేది డిస్కంటిన్యూ చేశారు. అదే టైంలో ఇక బ్రదర్ కానీ పేరెంట్స్ కానీ సిస్టర్ కానీ వాళ్ళు కంప్లీట్గా నాకున్న చిన్న శాలరీతో, అంటే ఇనిషియల్ శాలరీతో అందరం డిపెండ్ అయి ఉన్నారు. సో ఫైనాన్షియల్గా మీన్స్ బ్రదర్ ఎడ్యుకేషన్ కానీ సిస్టర్ ఎడ్యుకేషన్ కానీ నా మ్యారేజ్ కానీ బ్రదర్ మ్యారేజ్ కానీ సిస్టర్ మ్యారేజ్ కానీ
సో మేము ఫైనాన్షియల్ గా చాలా స్ట్రగుల్ అయ్యాం అనమాట ఇవన్నీ కంప్లీట్ చేయడానికి. సో ఇది ఎంటైర్ డ్యూరేషన్ లో మేము కంప్లీట్ గా నేనైతే క్రెడిట్ కార్డ్ మీద వచ్చే లోన్స్ మీద, పర్సనల్ లోన్స్ మీద, సో అలాగే వేరే వాళ్ళ దగ్గర ఇంట్రెస్ట్ తీసుకుంటాం, వీటన్నిటి మీద కంప్లీట్ గా డిపెండ్ అయిపోయాను. ఓకే, సో ఇలా వీటి నుండి బయటికి రాకముందే నేను మళ్ళీ ఒక హోమ్ లోన్ అంటూ అవైల్ చేయటము, అలాగే మా మా ఫస్ట్ కిడ్ స్కూలింగ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోవడము. సో ఇవన్నీ కూడా నాకు ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ మనకి ఏదైనా ఉంటే బాగుండు అనే ఆలోచనని బాగా క్రియేట్ చేసింది అనమాట. సో ఆ టైంలో నేను ఆల్రెడీ జాబ్ చేస్తున్నాను, వైఫ్ మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీలో ఉంది. సో ఈ టైంలో నాకు ఏదైనా పార్ట్ టైం మనకి ఏదైనా దొరికితే బాగుంటుంది అని చాలా బాగా అనిపించింది. సో ఆప్షన్స్ గురించి చాలా వెతికాను. ఓకే, ఆప్షన్స్ గురించి వెతకుండా అయితే లేను. వెతికేటప్పుడు అంటే నేను ఆల్రెడీ 13 years నుండి జాబ్ చేస్తున్నాను, నాకు ఒక ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. సో వీటి ద్వారా నేను ఏదైనా యూజ్ చేసి ఏదైనా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో కానీ ఎక్కడైనా కానీ వీకెండ్ లో ఏదైనా నేను క్లాసెస్ చెప్పగలుగుతానా అనేది అదొకటి ఆప్షన్ గా చూస్ చేశాను. ట్రై చేశాను కూడా, కానీ ఫెయిల్ అయ్యాను. ఓకే, అగైన్ అది వన్ ఆఫ్ ది యాక్టివ్ ఇన్కమ్ సోర్సే. అలాగే ఇంకా కొన్ని థాట్స్ కూడా వచ్చినాయి. అంటే నేను పూణేలో ఉంటున్నాను, సో ఏదైనా చిన్న అంటే కూరల షాప్ లాంటిది, అంటే వెజిటబుల్ షాప్స్ కానీ, లేదన్నా ఒక చిన్న హోటల్ కానీ వీకెండ్స్ లో రన్ చేయొచ్చు కదా అని కూడా ఆ థాట్స్ కూడా వచ్చినాయి అనమాట. అగైన్ ఇట్ ఈస్ ఏ యాక్టివ్ ఇన్కమ్, మీన్స్ యూ హ్యావ్ టు బి వెరీ యాక్టివ్ టు రన్ దట్. ఓకే, సో ఇంకా కొన్ని ఏదైనా ప్యాసివ్ ఇన్కమ్ వైపు ఆలోచిద్దామా అంటే, మీన్స్ ఏదైనా ఇన్వెస్ట్ చేద్దాము, ఏదైనా చూద్దాము అంటే, ఇట్ ఈస్ అగైన్ లైక్ డిపెండింగ్ ఆన్ ద మనీ. సో మనీ ఈజ్ మై ఛాలెంజ్, బిగ్గెస్ట్ ఛాలెంజ్. సో అది కూడా ఆప్షన్ అనేది లేకుండా పోయింది. ఇలాంటి టైంలో నేను ఏంటంటే మన వైఫ్ తో షేర్ చేసుకున్నాను ఇవన్నీ. షేర్ చేసుకుంటే అప్పుడు ఏం జరిగింది అనేది శ్రావణి షేర్ చేసుకుంటుంది ఇంకా. హాయ్ ఎవరీవన్, మై నేమ్ ఇస్ శ్రావణి. నేను హౌస్ వైఫ్ ని. నేను కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. నాకు రెస్పాన్సిబిలిటీస్ తెలుసు, కానీ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అనేది నాకు అంతగా తెలీదు. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ నా హస్బెండ్ ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అవ్వడం చూశాను. అలాగే తనకి ఆస్తమా అనేది ఉంది, థైరాయిడ్ అటాక్ అయింది. ఇలా హెల్త్ ఛాలెంజెస్, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వల్ల కొంచెము ఫైనాన్షియల్ గా సెట్ అవుదామనే ఆలోచనలో ఉండగా నా ఫ్రెండ్ సతీష్ ఒకసారి నాకు ఇది చెప్పడం జరిగింది. సో అలా మేము సతీష్ ని గైడ్ లైన్స్ లో ఈ బిజినెస్ స్టార్ట్ చేసాము. ఈ బిజినెస్ స్టార్ట్ చేశాక నా హస్బెండ్ కి చెప్పిన ఆస్తమాను, థైరాయిడ్ కంట్రోల్ అయిపోయినాయి. అలాగే నేను పోస్ట్ ప్రెగ్నెన్సీలో సప్లిమెంట్స్ యూజ్ చేయడం వల్ల నా హెల్త్ ఇంప్రూవ్ అయింది. నేను 2 kids ని కూడా హెల్తీగా చూసుకోగలుగుతున్నాను. అలాగే నా కిడ్స్ కూడా 4 years ఒక బాబుకి, 1 year ఒక బాబుకి. సో 4 year బాబు అయితే హైపర్ యాక్టివ్ అంటారు అందరూ. ఫస్ట్ 1 year బాబు కూడా యాక్టివ్ గా ఉన్నాడు. ఇంకా చెప్పాలి అంటే 1 year కిడ్ కి ఓన్లీ నేను సప్లిమెంట్స్ వాడడం, నా మిల్క్ తాగడం వల్లే తనకి ఇంతవరకు మేము హాస్పిటల్ కి వెళ్ళడం అనేది జరగలేదు. జస్ట్ వ్యాక్సినేషన్ కోసం వెళ్తాం కానీ ఎప్పుడు సమ్ ఇష్యూ వల్ల అయితే ఎప్పుడు వెళ్ళింది లేదు. సో అలా మేము మా హెల్త్ ఛాలెంజెస్, సెల్ఫ్ టెస్టిమోనీస్ వల్ల, అలాగే ఇంకొకటి దీంట్లో ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే సర్టిఫైడ్ న్యూట్రిషన్ కోర్స్ అనేది కూడా మాకు నేర్పుతున్నారు. సో అది నేర్చుకుంటూ అందరికి హెల్ప్ చేస్తూ న్యూట్రిషన్స్ గురించి తెలుసుకుంటూ టెస్టిమోనీస్ ఇవన్నీ యూజ్ చేస్తూ బిజినెస్ ని బిల్డ్ చేస్తున్నాము. అలాగే ఇంకొకటి ఈ కాలంలో ఉన్న ప్రతి లేడీ రిలేట్ చేసుకోగలిగేది ఏంటి అంటే, ప్రతి ఒక్క లేడీకి ఏంటి అంటే నాకు జాబ్ చేయాలనేది ఇంట్రెస్ట్, కానీ నాకు ఫ్యామిలీ ఫస్ట్ ఇంపార్టెన్స్ అన్నమాట. సో అందుకే నేను ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చి జాబ్ చేయలేదు. అటువంటి టైంలో ఈ బిజినెస్ అనేది నేను ఫ్యామిలీతో ఉంటూ పిల్లల్ని చూసుకుంటూ టైం మేనేజ్ చేసుకుంటూ జస్ట్ ఒక టైం ఒక్కటి మేనేజ్ చేసుకోగలిగితే ఈ బిజినెస్ ని ఇంట్లో ఉంటూ ఫ్యామిలీతో హ్యాపీగా లైఫ్ బిజినెస్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. బ్యాక్ టు మై. థ్యాంక్ యూ.
ఇప్పుడు శ్రావణి చెప్పినట్టు నాకు చాలా హెల్త్ ఛాలెంజెస్ ఉన్నాయి. వాటి నుండి ఓవర్‌కమ్ అయ్యాను. అలాగే నా వెయిట్ మేనేజ్ చేసుకోగలిగాను. సో, ఒక ఫిజికల్ హెల్తే కాకుండా మెంటల్ హెల్త్ కూడా మీన్స్ ఈ అసోసియేషన్ ద్వారా నేను ఇంప్రూవ్ చేసుకోగలిగాను. చాలా బుక్స్ అని గాని, లేకపోతే ఇంకా ట్రైనింగ్స్ అని గాని, వాటి ద్వారా మనకున్న బ్రిట్ వరల్డ్ వైడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా నేను లీడర్‌షిప్ స్కిల్స్ అనేవి చాలా డెవలప్ చేసుకోగలిగాను. సో, ఈ లీడర్‌షిప్ స్కిల్స్ నాకు జాబ్‌లో కూడా చాలా బాగా యూజ్ అవుతున్నాయి అన్నమాట ఇప్పుడు. అలాగే దీనిలో ఉన్న మెంటర్‌షిప్‌ని నేను యూజ్ చేసుకొని నేను ఏదైతే ఫైనాన్షియల్‌గా బాగా మెసప్ చేశానో, ఆ ఫైనాన్షియల్ కౌన్సెలింగ్ అనేది తీసుకొని నేను డెట్స్ ఎలా క్లియర్ చేయాలనేది ఒక ప్లాన్ కూడా మేము మా మెంటర్ ద్వారా తీసుకున్నాం అన్నమాట. అలాగే ఈ బిజినెస్‌లోకి వచ్చిన తర్వాత డ్రీమ్స్ వాటి మీద ఫోకస్ చేయడం. డ్రీమ్స్, గోల్స్ మేము బాగా రియలైజ్ అయ్యి డ్రీమ్ బోర్డ్, విజన్ బోర్డ్ అనేవి పెట్టుకుంటాము. వాటి మీద ఫోకస్ చేయడము జరుగుతుందన్నమాట. అలాగే మాకు ఈ ట్రైనింగ్స్ కానీ, కోచింగ్స్ కానీ మన ఆల్రెడీ ఈ బిజినెస్‌లో ఉన్న ఎక్స్‌పీరియన్స్డ్ పీపుల్ లైక్ మా మెంటర్ రవికిరణ్ గారు, నాగేంద్ర గారు, అలాగే మెగా మెంటర్స్ ప్రమిళ హరికుమార్ గారు, రాజా నరేన్ అండ్ అంజలి నరేన్ గారు. సో, వీళ్ళ ద్వారా వచ్చే కోచింగ్ అండ్ మెంటరింగ్ మాకు చాలా యూజ్ అవుతుంది బిజినెస్ బిల్డ్ చేసుకోవడానికి. అలాగే ఫైనల్‌గా నేను కంక్లూడ్ చేయాలి అంటే ఈ కాల్‌లో ఉన్న ఎవరైనా గాని ఒక సింగిల్ సోర్స్ ఆఫ్ యాక్టివ్ ఇన్‌కమ్ మీద మీరు ఉండి ఓకే. ఫైనాన్షియల్ ఫ్రీడమ్‌ని కోరుకుంటుంటే ఓకే. అండ్ ఏదైనా ఆల్టర్‌నేటివ్ ఆప్షన్స్ కోసం నాలాగా చూస్తూ ఉంటే దిస్ ద బెస్ట్ బిజినెస్ టు ఎర్న్ వన్ ఆఫ్ ద పాసివ్ ఇన్‌కమ్. సతీష్ గారు చెప్పినట్టు ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద పాసివ్ ఇన్‌కమ్ ఓకే. అండ్ యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఐడియాస్ ఓకే. దట్స్ ఇట్. థాంక్ యూ ఆల్ అండ్ బ్యాక్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ పవన్ అండ్ శ్రావణి గారు. ఇట్స్ రియలీ వండర్ఫుల్ టాక్ అండి. ఇట్స్ చాలా చాలా ఇన్ఫర్మేషన్ లైక్ ఎస్పెషల్లీ హెల్త్ దాని గురించి కానీ మీరన్నారు ఆస్తమా గురించి అండ్ థైరాయిడ్ హౌ యూ రెడ్యూస్ రివర్సింగ్ ద ప్రాసెస్ అనేది ఇట్స్ రియలీ గుడ్ అండి. అండ్ ద సేమ్ వే మనం నెక్స్ట్ స్పీకర్ వచ్చేసరికి తన పేరు దినేష్. హీఈస్ వర్కింగ్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు. డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ అండ్ హీఈస్ బిల్డింగ్ హిస్ బిజినెస్ ఇన్ టు గెట్ ఎర్లీ రిటైర్మెంట్. సో ఇట్స్ థింక్ అబౌట్ ఎర్లీ రిటైర్మెంట్ అంటే ఈవెన్ తను యూ కెన్ థింక్ అనేది మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నాను ఎస్పెషల్లీ. అండ్ హీఈస్ బిల్డింగ్ హిస్ బిజినెస్ నాట్ ఓన్లీ ఇన్ తెలుగు స్టేట్స్లోనే కాదు, తెలంగాణ, ఆంధ్ర కాదు, నాన్ తెలుగు స్టేట్స్లో కూడా బిల్డ్ చేస్తున్నారండి. And without much wasting time, let's welcome Dinesh garu. Yeah, thank you, Sinu. Yeah, good evening andi. So na peru vachesi Dinesh andi, and ma wife name vachesi tanu Rihana. So nenu vachesi past 12 years nunchi police department lo work chestanu, and ma wife vachesi tanu assistant professor ga work chestaru. So మేమిద్దరం మా జాబ్ చేసుకున్న తర్వాత మా ఖాళీ టైంలో మేము చేసుకుంటాము. ఈ కాల్లో ఎవరైతే ఈరోజు న్యూగా పీపుల్ విన్నారో నేను ఒకటే చెప్తానండి. సో మీరు ఇక్కడ దాకా వచ్చారంటే ఫస్ట్ మీరు అంబిషియస్ అని ఒకటి మాత్రం చెప్పచ్చు మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి కంగ్రాచులేషన్ ఎవరైతే న్యూ పీపుల్ ఉన్నారో. ఎక్స్ట్రా ఇప్పుడు నా టాపిక్ వచ్చేసి ఇక్కడ ఎక్స్ట్రా ఇన్కమ్. ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో ఎక్స్ట్రా ఇన్కమ్ అవసరమా? ఫస్ట్ క్వశ్చన్, ఎందుకు కావాలి ఎక్స్ట్రా ఇన్కమ్ అండ్ ఎలాంటిది కావాలి ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది ఒకటి ఇంపార్టెంట్. ఎందుకంటే బయట చూసుకుంటే ఏదన్నా పీపుల్ని చూస్తే మా జాబ్స్లో కానీ కొలీగ్స్లో కానీ మీ వైఫ్ కూడా జాబ్ చేస్తుందంటే మీకు మంచి 2 ఇన్కమ్స్ ఉన్నాయి, ఇంకా హ్యాపీ మీరు అని చెప్తా ఉంటారు. చాలా మంది అదే చెప్తా ఉంటారు. కానీ నేను అడిగేది ఏంటంటే ఎలాంటి ఇన్కమ్ అనేది ఒకటి ఆలోచించండి అది. సో మేమున్న గవర్నమెంట్ సెక్టార్లో ఓకే, మాకైతే పెన్షన్, మాకు పెన్షన్స్ లేవు మేము వచ్చిన తర్వాత గవర్నమెంట్ సెక్టార్లో. అండ్ కాకపోతే మంత్లీ ఖచ్చితంగా శాలరీ వచ్చి ఉంటుంది. కానీ మా వైఫ్ తను ప్రైవేట్ సెక్టార్లో వర్క్ చేసిద్ది. తను ఏంటి ఇప్పుడు రెగ్యులర్గా చేస్తుంది, అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాబ్, తన ఇన్కమ్ వచ్చింది. కానీ బట్ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఏమైంది, కోవిడ్ వచ్చింది, తను వర్క్ ఇంట్లోనే ఉన్నారు. 4-5 months కాలేజెస్ అన్ని క్లోజ్ అయినాయి, ఏం లేదు, ఇన్కమ్ జీరో. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మీరు యాక్టివ్గా ఉంటే వస్తుంది. ఇక్కడ వచ్చేది ఏంటి, మీ నాలెడ్జ్కి ఇస్తున్నారు ఈ జాబ్ని. మీరు చదువుకున్న నాలెడ్జ్తో మీ జాబ్ వస్తుంది చేస్తున్నారు. అది ఎంతవరకు మీ దగ్గర ఎంత నాలెడ్జ్, మీరు పని చేస్తేనే డబ్బులు ఇస్తున్నారు. ఎక్కడైనా ఎనీ సెక్టార్లో పని చేస్తే డబ్బులు ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. కానీ ఇప్పుడు మనం ఏంటి,
మన వర్క్ మనం చేసుకుంటా ఖాళీ టైంలో ఏదైనా చేయాలి. చాలా మంది అంటారు, అబ్బా నాకు అసలు టైం లేదు, కుదరదు, మేమంతా ఉదయం సాయంత్రం చాలా బిజీ అంటారు. మీరు ఎంత బిజీ అనేది మీరు ఒకసారి లెగిసిన తర్వాత మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మీరు 2 అవర్స్ ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి, టైం బడ్జెట్ చేయండి. అంటే ఏం చేశారు, మార్నింగ్ లెగిసిన దగ్గర నుంచి 2 అవర్స్ తర్వాత 2 అవర్స్ ఆ గ్యాప్లో ఏం చేశారు, తిన్నారా, పడుకున్నారా, మీరు ఏమైనా చేయండి, గేమ్ చూసారా, టీవీ చూసారా, అన్ని లెక్కేసుకుంటే మీరు ఎక్కడ మీ టైం వేస్ట్ అవుతుందో మీరు చూసుకోవచ్చు. అలా ఆ టైం ఏదైతే దొరుకుతుందో ఏమేమి ఖర్చు పెడుతున్నారు ఆ టైంని క్యాల్కులేట్ చేసిన తర్వాత మీ ఆఫీస్ వర్కింగ్ అన్ని చేసిన తర్వాత ఉంటుంది ఒక టైం ఉంటుంది. ఆ టైంని మీరు కానీ వారానికి 2 to 5 వారానికి 10 to 15 అవర్స్ కానీ మీరు కానీ ఇక్కడ పెట్టారంటే మీ జాబ్తో పాటు మీరు డీసెంట్గా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. ఎలా సంపాదించుకోవచ్చు అంటే నేను చెప్తాను చూడండి, మాకు గవర్నమెంట్ సెక్టార్లో ఒక సంవత్సరానికి ఒక 600 ఒక ఇంక్రిమెంట్ ఉంటుంది. అంటే ఒక సంవత్సరం మొత్తం ఉద్యోగం చేసిన తర్వాత నువ్వు బాగా చేసావు బాబు 1,000 రూపీస్ ఇంక్రిమెంట్ ఇస్తారు. నెంబర్ 2, ఇంకా పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, ఇప్పుడు సతీష్ గారు కానీ శ్రీను కానీ వీళ్ళందరూ. సో వాళ్ళందరికీ ఇంకా 2,000 3,000 అలా ఉండొచ్చు. కానీ అది ఆ ఇన్కమ్ వచ్చింది. బట్ నేను అనేది ఇక్కడ మీరు కానీ చేస్తున్నారంటే మీరు కానీ ఈ బిజినెస్ మోడల్ని అర్థం చేసుకొని సిస్టమ్ని ఫాలో అయ్యి కానీ చేసుకున్నారంటే ఈజీగా మీరు 1 year వచ్చేసరికి మీ జాబ్ని మీ ఇన్కమ్ని రీప్లేస్ చేయొచ్చు. జాబ్లో వచ్చే ఇన్కమ్ని అది పక్కా జరుగుద్ది. ఎందుకంటే మీరు గమనించండి, మీరు చేసే జాబ్లో ఎప్పుడు మీరు మీ జాబ్ని రీప్లేస్ చేస్తారు, మీ ఇన్కమ్ రీప్లేస్ చేస్తారు. ఎగ్జాక్ట్ ఇప్పుడు నాకు 30,000 వస్తే 60,000 ఏం టైం పట్టింది, ఆల్మోస్ట్ 5 to 10 years పట్టచ్చు అదే డబుల్ అవ్వడానికి. అప్పుడు పెట్రోల్ రేటు 200 300 అయిపోయింది. మనకు ఒక ₹1,00,000 ఇస్తున్నా జీతం, పెట్రోల్ రేటు 300 400 పెట్టుకుంటారు. కానీ నేను చెప్పేది ఏంటంటే మీ ఎక్స్ట్రా ఇన్కమ్ని ప్లాన్ చేసుకోండి. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ. ఎందుకంటే మీరు ఉంటేనే బయట మీరు ఏదైనా రియల్ ఎస్టేట్ చేయొచ్చు, లేకపోతే ఆ ఎల్ఐసి పాలసీలు కట్టించవచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు పనులు. ఖాళీ టైంలో ఏదైనా ఆఫీస్లో వర్క్ చేయొచ్చు. అది ఎంతవరకు మీరు చేస్తేనే వచ్చింది. ఇక్కడే నెట్వర్క్ అనేది బిల్డ్ చేసుకోవాలి. నా టాపిక్లో నెట్వర్క్ ఎంత పొటెన్షియల్. నేను నెట్వర్క్ అంటే ఏంది, ఒక మన ఆంధ్రాలో ఎక్కడ చూసినా నెట్వర్క్ అంటే ఏదో పీపుల్ని తీసుకురండి, పెట్టండి, జాయిన్ చేయండి ఇలాంటి ఆలోచిస్తూ ఉంటారు. కానీ నేను చెప్పేది ఏంటంటే మీరు మీ ఏరియాలో గమనించండి. మీరు రోజు వెళ్ళే దారిలో ఒక చిన్న బజ్జీ బండి ఉందనుకోండి, వాళ్ళు ఈరోజు నా దగ్గర 50 మంది కొంటే బాగుంటుంది అనుకుంటారా, 100 మంది కొంటే బాగుంటుంది అనుకుంటారా? వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నెట్వర్క్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సింపుల్ చూసుకున్నాం అంటే నేను గుంటూరు సిటీలో ఉంటాను. గుంటూరు సిటీలో రిలయన్స్ దాదాపు ఒక 20 రిలయన్స్లు ఉంటాయి ఎటు తిప్పినా. ఎందుకు వాళ్ళు 20 పెట్టారు, ఒక చోట పెట్టచ్చు కదా. ఒక రిలయన్స్ ఒక ఏరియాలో ఉన్న 2,000 మందిని కవర్ చేస్తుంది. నెక్స్ట్ అంటే నెట్వర్క్, ఇంకో రిలయన్స్ ఇంకో ఏరియాలో 1000 మందిని కవర్ చేస్తుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళు ఒక్కొక్క ఏరియాని కవర్ చేసి పీపుల్ని కస్టమర్స్ చేసుకుంటున్నారు, ఆ ఏరియాని గ్రాప్ చేస్తున్నారు. ఇక్కడ సేమ్ ప్రొసీజర్ అనమాట. మనం కూడా ఒక నెట్వర్క్ కానీ ఈ నెట్వర్క్ లో పీపుల్తో కలిసి బిల్డ్ చేస్తాం. అసెట్ బేస్డ్ ఇన్కమ్, మన ఆస్తి ద్వారా సంపాదించవచ్చు అనమాట. ఆ పీపులే మనకి అసెట్. ఎందుకంటే మీ జాబ్ లో మీరు రేపు ఏమన్నా నేను ఉన్నాను కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఎస్ఐ ర్యాంక్ దాకా రిటైర్డ్ అవుతాం. మా పిల్లోడికి నా జాబ్ ఇవ్వలేను, మళ్ళీ వాళ్ళు 0 నుంచి స్టార్ట్ అవ్వచ్చు, లేదా ఎక్కడి నుంచో స్టార్ట్ అవుతారు, వాళ్ళు మళ్ళీ స్టార్ట్ అవ్వాలి, బిగినర్స్ అవ్వాలి. కానీ ఇక్కడ మీరు గమనిస్తే మీరు ఒక బిజినెస్ ని బిల్డ్ చేశారంటే ఆ బిజినెస్ ని మీ పిల్లల చేతిలో పెట్టుకోవచ్చు, ఒక ఆస్తిలాగా ఇవ్వచ్చు అనమాట. మీకు 10 ఎకరాల పొలం సంపాదించి మీ పిల్లలకి ఎలా ఇస్తారో ఇక్కడ ఇదే బిజినెస్ అలా ఇవ్వచ్చు. లేదు మీరు బయట చిన్న షాప్ పెట్టారు, అది మీరు తీస్తే వచ్చింది, మూస్తే డబ్బులు ఆగిపోతాయి, ఇన్కమ్ ఆగిపోయింది, బిజినెస్ అనుకుంటారు. అన్ని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గా ట్రీట్ చేయాలి మనం ఆలోచిస్తే. మీరు ఇక్కడ మీరు ఒక నెట్వర్క్ ని బిల్డ్ చేస్తున్నారు, మీరు ఒక నెట్వర్క్ ని బిల్డ్ చేస్తే అదే వచ్చింది. సింపుల్ అండి. ఇక్కడ ఐడియా, ఇది ఒక బిజినెస్ అనేది ఒక ఐడియా అనమాట. ఎందుకంటే బయట ఇప్పుడు చూడండి, పాతకాలంలో ఒక 5-10 years బ్యాక్ తీసుకుంటే ఒక బైక్, మనం ఒక ఆటో కావాలంటే, కార్లు కావాలంటే ఏదో రైల్వే స్టేషన్ ముందు ట్రైన్ దిగినప్పుడు ఎవరో వచ్చి మీరు రండి అడిగేవాళ్ళు. ఈ రోజుల్లో ఎవరు అడగట్లేదు. ఒక టాక్సీ డ్రైవర్ ఎవరు కనబడి వచ్చి వాళ్ళు కామ్గా కార్లో కూర్చుంటున్నారు, వచ్చి ఎక్కుతున్నారు. మన ఓలా, ఊబర్ అనే యాప్స్ వచ్చినాయి, ఆ యాప్స్ లో బుక్ చేసుకుంటున్నాం, ఎక్కుతున్నారు. అంటే ఏంటి, ఒక బ్యారియర్ అనమాట. కస్టమర్ కి అండ్ డ్రైవర్ కి మధ్యలో ఒక సిస్టమ్ నిలబడుతున్నారు, మధ్యలో ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నారు. అదే సేమ్ ఇక్కడ మనం అదే చేయబోతున్నాం. ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం మనం ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయబోతున్నాం. సో అలా మనం ఈ బిజినెస్ ని మనం ఇన్కమ్ సాధించుకోవచ్చు. థ్యాంక్ యూ శ్రీను. దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ దినేష్. థ్యాంక్స్ ఫర్ యువర్ చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఎస్పెషల్లీ ఆన్ ఎక్స్ట్రా ఇన్కమ్ దాని గురించి, దాని నెసెసిటీ దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ లాట్. అండ్ నెక్స్ట్ స్పీకర్ వచ్చేసరికి దే ఆర్ ద కపుల్, దాసు అండ్ లక్ష్మి గారు అండి. దాసు గారు వచ్చేసరికి తను ఆటో డ్రైవర్,
అండ్ లక్ష్మి గారు వచ్చేసరికి హోమ్ మేకర్. అండ్ దే ఆర్ బిల్డింగ్ దేర్ బిజినెస్. వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అది చేస్తూ దే ఆర్ బిల్డింగ్ దేర్ బిజినెస్ ఇన్ ఎ బిగ్ టైమ్ ఇన్ మల్టిపుల్ ప్లేసెస్ అండి. నాట్ ఓన్లీ వాట్ ఎవర్ దే ఆర్, మీరు వాళ్ళు ఉన్న ప్లేస్లో బాపట్ల ఆ ఏరియాలో కాకుండా అండ్ మల్టిపుల్ ప్లేసెస్, ఆంధ్ర, తెలంగాణలో మల్టిపుల్ ప్లేసెస్లో బిల్డ్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ వితౌట్ మచ్ వేస్టింగ్ టైమ్ వీ కెన్ ఇన్వైట్ దాసు అండ్ లక్ష్మి గారు. దాసు అండ్ లక్ష్మి గారు, ప్లీజ్ అండి. థ్యాంక్ యూ సీన్ గారు. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మై నేమ్ ఇస్ దాస్ అండి. సీన్ చెప్పినట్టు మై ప్రొఫెషన్ వచ్చేసి నేను ఒక ఆటో డ్రైవర్ని. నా వైఫ్ లక్ష్మితో నేను ఒక పార్ట్ టైం నా కెరియర్ బిజినెస్ ని బిల్డ్ చేస్తున్నాను. సో నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తులకు కృతజ్ఞతలు చెప్పుకోవాలంటే దినేష్ అండ్ అక్కేశ్వరరావు. సో ఎందుకంటే నా లాంటి వాడిని ఎంచుకోవటం అనేది దేవుడిచ్చిన ఒక వరం అన్నమాట నాకు. ఎందుకనంటే రోడ్డు మీద చాలా మంది ఆటోళ్ళు ఉంటారు, కానీ నాలాంటి వాడు అరుదుగా ఉంటాడని వాళ్ళు గమనించి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. సో ఈ బిజినెస్ లో మేము దేన్ని చూసి ఇంత ఆనెస్ట్ గా వర్క్ చేస్తున్నాం అన్న దాని గురించి మా వైఫ్ 1 minute మాట్లాడింది. దాని తర్వాత నేను మాట్లాడతాను. గుడ్ ఈవినింగ్ టీమ్. మై నేమ్ ఇస్ లక్ష్మీ దాస్ ఫ్రమ్ బాపట్ల. మా హస్బెండ్ వచ్చేసి ఆటో డ్రైవర్ అండి. నేను హౌస్ వైఫ్ గా ఉంటూ పార్ట్ టైం గా తనతో పాటు కలిసి నేను ఈ బిజినెస్ ని బిల్డ్ చేస్తున్నామండి. అలాగే ఫస్ట్ నేను ప్లాన్ అయితే వినలేదన్నమాట. మా హస్బెండ్ ఒక్కరే ప్లాన్ విన్నారు. ఆ ప్రోడక్ట్ యూజ్ చేయాలి కాబట్టి ప్రోడక్ట్ ఇంట్లోకి తీసుకొచ్చేసి పెట్టేసి ఈ ప్రోడక్ట్ మనం యూజ్ చేయాలని చెప్పారు. ప్రోడక్ట్ ఏంటి యూజ్ చేయడం ఏంటంటే, నేను ఒక బిజినెస్ ప్లాన్ విన్నాను. ఆ బిజినెస్ తో పాటు మనం ప్రొడక్ట్ అనేది యూజ్ చేయాలంటే, మా బాబుకి ఎప్పుడు ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే దగ్గు, జలుబు, జ్వరం, అలాగే ఫిట్స్ కూడా వస్తూ ఉన్నాయి అన్నమాట. దానికి సంబంధించి నేను ప్రొడక్ట్ యూజ్ చేశాను అనమాట. మా చిన్న బాబుకి అసలు ఎప్పుడు హాస్పిటల్ కి వెళ్తూ ఉండేవాళ్ళం మేము. ఖచ్చితంగా 5 days కి 3 days కి ఒకసారి వెళ్తూనే ఉండేవాళ్ళం. తను లేకపోయినా నేను ఒక్కదాన్నైనా మా బాబుని నేను హాస్పిటల్ తీసుకెళ్తూ ఉండేదాన్ని. ఎప్పుడైతే దీనిలో కిడ్స్ డ్రింక్ న్యాచురల్ సి ప్రొడక్ట్ యూజ్ చేసినప్పుడు మా బాబుకి దగ్గు, జలుబు అనేది అలా ఏమీ లేకుండా చాలా హెల్తీగా ఉన్నారు. తనతో పాటు నేను యూజ్ చేశానండి. ఐరన్, కాల్షియం. నేను ఎప్పుడు డల్నెస్ గా, వీక్ గా, చాలా అంటే పిల్లల ప్రాబ్లం గా ఉన్నప్పుడు ఎప్పుడైనా పేరెంట్స్ అనేది చాలా ఇదిగా ఉంటాం అనమాట. అలా ఉండిపోయేదాన్ని. ఎప్పుడైతే ఈ ప్రొడక్ట్ యూజ్ చేయడం వల్ల మేము ఖచ్చితంగా చాలా హెల్తీగా ఉన్నాం. ఎంత హెల్తీగా ఉంటూ బిజినెస్ చేసుకోవడం అనేది చాలా చాలా బాగుండిద్దని నేను అనుకొని మా హస్బెండ్ తో కలిసి కపుల్ గా ఈ బిజినెస్ ని బిల్డ్ చేయడం మొదలెసానండి. అలాగే మనము ఎప్పుడైనా కూడా ప్లాన్ కానీ డెమోస్ కి వెళ్ళేటప్పుడు మన హస్బెండ్ తో కలిసి కపుల్ గా వెళ్ళటం వల్ల మన బిజినెస్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఈ బిజినెస్ లో నేను చూసింది ఏంటంటే, రిలేషన్స్ చాలా చాలా బాగుంటుందండి. లేడీస్ పరంగా, జెంట్స్ పరంగా అనేది. అలాగే మన పైన అప్లైన్స్ కూడా మనం చాలా కేర్ తీసుకుంటూ అలాగే రిలేషన్ బిల్డ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడు స్వప్న గారు కూడా చాలా ఏ టైంలో కాల్ చేసినా కూడా రెస్పాండ్ అవుతూ ఉంటారన్నమాట చాలా బాగా. అలా నేను మా హస్బెండ్ తో కలిసి నేను పార్ట్ టైం గా కపుల్ గా కలిసి ఈ బిజినెస్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేశానండి. చాలా చాలా బాగుందన్నమాట ఈ బిజినెస్. అలాగే మనం ఎదుటి వాళ్ళకి హెల్త్ ని ఇస్తూ ఈ బిజినెస్ ని చేసుకోవచ్చు అన్నమాట. అంటే పార్ట్ టైం మనం ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ, హస్బెండ్ చూసుకుంటూ, అలాగే ఇంట్లో ఏదన్నా వర్క్ ఉంటే చేసేసుకొని పార్ట్ టైం గా ఈ బిజినెస్ అనేది మనం బిల్డ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. బ్యాక్ టు మై హస్బెండ్. సో అంటే హెల్త్ పరంగా అన్నసరికి ఎప్పుడైతే అంటే నేను ఇక్కడ 2 పార్ట్లుగా చెప్దాం అనుకుంటున్నానండి. ఫస్ట్ హెల్త్ పరంగా నా ఇంట్లో ఎప్పుడైతే నేను రిజల్ట్స్ చూశానో, నేను ఈ కాన్సెప్ట్ స్టార్ట్ చేసి ఒక 4 to 5 years అవుతుందండి. 4 to 5 years లో డాక్టర్ కూడా రిజల్ట్స్ తీసుకురాలేని ఒక ప్రొడక్ట్స్ ని, రిజల్ట్స్ తీసుకురాలేని ఒక కస్టమర్ని నేను ఈ ఒక మన న్యూట్రలైట్ ప్రొడక్ట్స్ ద్వారాగా ఫిడ్స్ అయితే ఏమి, అలాగే సోరియాసిస్ అయితే ఏమి, థైరాయిడ్ అయితే ఏమి, పీసీఓడి ప్రాబ్లమ్స్ అయితే ఏమి, అనేక ప్రాబ్లమ్స్ ని ఈ సప్లిమెంట్స్ ద్వారాగా. సో నిజంగా మనకి అసలు ఈ ప్రొడక్ట్ అద్భుతమైన ప్రొడక్ట్ భూమి మీద ఉన్నాయా అనిపించేలాగా నేను చదివిన చదువు కూడా 5th class అంటే నా సైన్ నేను చేయగలను. కానీ నా మెంటర్ చెప్పింది, నా అప్లైన్ చెప్పింది, పోషక ఔషధాల బుక్ లో నుంచి చదివి ఒక డాక్టర్ తో పాటు కూడా నేను మాట్లాడగలిగే శక్తిని ఎలా సంపాదించగలిగానంటే బికాస్ న్యూట్రలైట్ సప్లిమెంట్స్ ద్వారాగా.
సో ఎందుకు అని అంటే ఆ సప్లిమెంట్స్ నా ఇంటిలో నాకు అంత మేలు చేసినప్పుడు బయట వాళ్ళకు కూడా అదే మేలు జరిగింది కదా అనే ఆలోచనతోటి నేను ఈ బిజినెస్ ని సీరియస్ గా చేస్తాను. అలాగే ఒక బిజినెస్ ఓరియంటెడ్ గా తీసుకుంటే నేను ఒక 3 పార్ట్లుగా చెప్తానండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ తో చెప్తాను బిజినెస్ గురించి. ఒక రైతు విత్తనాలు చిమ్ముతున్నాడు. విత్తనాలు చిమ్మేటప్పుడు 3 రకాలు విత్తనాలు అనేది ఉంటాయి. అంటే 3 రకాలుగా పడతాయి అన్నమాట. ఒకటి ముళ్ళ కంచిలో పడిద్ది, ఒకటి బండ మీద పడిద్ది, రెండోది సరైన నేల మీద పడిద్ది అనమాట. మనకి ఈ బిజినెస్ లో తగిలే పర్సన్స్ ఎలా ఉంటారంటే, ఫస్ట్ మనం ఈ బిజినెస్ కాన్సెప్ట్ చెప్పడానికి వెళ్ళినప్పుడు, అన్న చాలా బాగుందన్న, కానీ ఇది నాకు చేసే టైం అయితే లేదు, కానీ నువ్వైతే భలే చేయగలవు అన్న అంటారు. వాళ్ళు ఎలాంటి వ్యక్తులు అంటే బండ మీద ఉన్న వ్యక్తులు లాంటి వాళ్ళు. చాలా మంచి చదువుకొని ఉంటారు, చాలా పెద్ద ప్రొఫెషన్ లో ఉంటారు, చాలా మంచి నాలెడ్జీ కూడా ఉంటారు. కానీ ఆ బండ మీద పడ్డ విత్తనం లాగానే ఎప్పుడు అక్కడే ఉంటారు, అంటే ఎండుతూ రాలుతూ ఉండిపోతారు అన్నమాట. రెండోది వచ్చేసి కంచిలో పడ్డవాళ్ళు. కంచిలో పడ్డవాళ్ళు ఏంటంటే బిజినెస్ కాన్సెప్ట్ ని వింటారు, విన్న తర్వాత ఒక 2 నెలలు 3 నెలలు 6 నెలలు ఏదో మనల్ని ఎగ్జైట్ చేయడం కోసం బిజినెస్ అనేది చాలా స్పీడ్ గా మూవ్ చేస్తూ ఉంటారు. మనం కూడా అనుకుంటారు మనకు డైమండ్ దొరికాడరా అనేలాగా అనుకుంటాం అనమాట. కానీ ఒక ఎప్పుడైతే ఆ కంచిలో పడ్డ విత్తనం వర్షం పడ్డప్పుడు మొక్క మొలిసిద్ది, ఎండ కాసినప్పుడు ఎండిపోయింది. వీళ్ళు కూడా ఏంటంటే ఎవరన్నా ఒక 2 3 లేకపోతే ఒక 5 6 నో చెప్పంగానే ఇక సైలెంట్ అయిపోతారు. మన ఫోన్ ఎత్తరు, మనం రెస్పాండ్ అవుతున్నా మనం ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఫోన్ తీరు, అలాగుంటా ఉంటారు. కానీ 3వ వ్యక్తి సరైన నేలలో పడతారండి. అలాంటి వాళ్ళలో నేను ఒకడు ఉన్నాను, మీరు కూడా ఉన్నారని నేను హార్ట్ఫుల్ గా నమ్ముతున్నాను. అది ఎలాగంటే ఒక వృక్షం అయ్యిద్ది, అంటే ఒక పెద్ద చెట్టు అయ్యిద్ది అనమాట, అది సరైన నేలలో పట్టడం వల్ల. సో నాలాంటి వాడిని ఎంచుకొని నా అప్లయన్స్ నన్ను ట్రీట్ చేసే విధానాన్ని బట్టి నేను అది చేయి పట్టుకుంటే చాలు. వాళ్ళు ఎవరంటే నన్ను మెంటర్ చేసే వ్యక్తులు దినేష్ అక్కేశ్వరరావు, సతీష్, రవికిరణ్, అలాగే మెగా మెంటర్ పరిమళ మేడం అండ్ నరేన్ సార్. ప్రతిరోజు ఒక సీడీ వాళ్ళు విన్నప్పుడు మనకి గూస్ బొమ్మ అనేది వస్తూ ఉంటది అనమాట. సో అలాంటప్పుడు నాకు కూడా ఇలాంటి లైఫ్ కావాలరా అనిపించేలాగా నా ఫ్యామిలీలో ఎంటైర్ ఎవరు ఒక కారు ఉన్న వ్యక్తులు లేరు, ఒక మంచి బిల్డింగ్ ఉన్న వ్యక్తులు కూడా లేరు. నేను ఇందుకు కట్టకూడదు, నేను ఇందుకు చేయకూడదు అనే ఆలోచన నాకుంది, మీకు కూడా ఉందని నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో, కొత్త వాళ్ళు అయితేమి, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయితే ఉన్న వ్యక్తులు అయితేమి, దయచేసి దీన్ని వదిలిపెట్టొద్దండి. ఎందుకనంటే ఏదైనా ఒక ల్యాడర్ లోకి మనం వెళ్ళాలి అని అంటే చాలా అప్ అండ్ డౌన్స్ అనేది ఉంటుంది, చాలా స్ట్రగుల్స్ కూడా ఉంటుంది. ఒక బీటెక్ గా నువ్వు సాఫ్ట్వేర్ గా చేస్తున్నావు అంటే 1వ తరగతి నుంచి చదివితేనే కదా నువ్వు బీటెక్ సాఫ్ట్వేర్ గా చేసేది. ఇక్కడ కూడా అంతే, మనం ఒక బిజినెస్ లో సక్సెస్ అవ్వాలి అని అంటే చాలా మంది లోటుపాట్లు ఉంటే చాలా మంది ఎగతాలు చేస్తారు. నన్ను నా ఆటో ఫీల్డ్ లో అంటారు, నేను ఆటో ఇంటికాడ పెట్టేసి నీట్ గా డ్రెస్ కోడ్ వేసుకొని ఇన్షర్ట్ చేసుకుని షూ వేసుకుని వెళ్తుంటే ఏంట్రా నువ్వేంది డాక్టర్వా ఏంది అని అంటారు. అంటే నాకు అప్పుడు కొంచెం బాధ అనిపించినా కానీ నాకు ప్రౌడ్ గా ఉండేది, కానీ నన్ను డాక్టర్ అన్నాడే అన్న ప్రౌడ్ ఉండిద్ది. నేను అలాగే కూడా బిహేవ్ చేస్తాను కూడా నా లైఫ్ లో కూడా. సో అలాంటివి నేను నా ఫ్యామిలీకి ఎంతో ఓపిపోతున్నాను ఈ బిజినెస్ ద్వారా అనేది నన్ను నేను భుజం తట్టుకుంటాను. మీరు కూడా అలాంటిది ఖచ్చితంగా సూట్ అయ్యేలాగా ఈ బిజినెస్ దేవుడిచ్చిన ఒక వరం అంతే. ఇంకా మనకిది మనల్ని ఎక్కడో గ్రామాల్లో ఒక మారుమూల గ్రామంలోకి ఇది వచ్చింది అని అంటే మనకి దేవుడు అదే తలుపు తడితేనే వచ్చిద్ది అంటారు కదా, అలా మా తలుపు తట్టింది. దయచేసి దీన్ని మీ అప్లై చేయవద్దు. ఖచ్చితంగా మిమ్మల్ని మెంటర్ చేసే వ్యక్తులను కూడా వదిలిపెట్టొద్దండి. ఖచ్చితంగా గెలిచి చూపిస్తాం కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన సతీష్ అండ్ రవికిరణ్ అండ్ మెగా మెంటర్స్ వచ్చేసి పరిమళ మేడం, నరేన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Fantastic, Dasu and Lakshmi garu. It's really good. A big round of applause actually for your thought process. Me positive thought process gaani, it's how మీరు ఏ విధంగా బిల్డ్ చేస్తున్నారు బిజినెస్ దాని గురించి కానీ, అండ్ ఎస్పెషల్లీ హెల్త్ దాని మీద ఉన్న నాలెడ్జ్ బేస్ చేసుకొని రియల్లీ ఇట్స్ సూపర్ అండి. అండ్ నెక్స్ట్ స్పీకర్ వచ్చేసరికి తన పేరు సాంబా. తను కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు. అండ్ తను డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ కూడా హీఈస్ బిల్డింగ్ హిస్ ఓన్ బిజినెస్ ఇన్ బిగ్ టైమ్ ఇన్ మల్టిపుల్ స్టేట్స్. యాక్చువల్గా
యూ కెన్ థింక్ ప్లేసెస్, చిన్న చిన్న ప్లేసెస్ పక్క పక్కన. దినేష్ చెప్పినట్టు ఒక గుంటూరులో మల్టిపుల్ లొకేషన్లో రిలయన్స్ ఉన్నట్లు లాగా హీ హ్యావ్ హిస్ ఓన్ బిజినెస్ ఇన్ మల్టిపుల్ ప్లేసెస్, మల్టిపుల్ స్టేట్స్లో ఉంది. అండ్ సో లెట్స్ వెల్కమ్ సాంబా గారు. Samba? I didn't find his name actually. Okay. ఒక్క నిమిషం. It will be Shiva Katta. Shiva, yeah. Shiva Katta. Shiva Katta ఉంది రమేష్ గారు. హీ రేస్, తను కూడా రేస్ చేశారు. యా Samba, you can, yeah. Thank you. Good evening, team. గుడ్ ఈవినింగ్ టీమ్. నా పేరు సంబశివరావు, మాది వచ్చేసి గుంటూరు. నేను లాస్ట్ డిపార్ట్మెంట్ లో చేస్తున్నాను. అండ్ ఎస్పెషల్ కంగ్రాచులేషన్స్ అండి. ఏ విధంగా ఈ అంటే జాబ్ చేసుకు ఈ బిజినెస్ లోకి మేము రాగలిగాము, ఎందుకు వచ్చాము, వచ్చిన తర్వాత మా లైఫ్ లో వచ్చిన మీతో కొద్ది నిమిషాల్లో నేను షేర్ చేసుకుంటాను. ఫస్ట్ మీరంతా కూడా కొత్తగా వచ్చినప్పుడు, నేను జాబ్ వచ్చిన కొత్తల్లో చాలా మందిని నేను అబ్జర్వ్ చేస్తాను. ఒక 4-5 సంవత్సరాలు నేను చూసాను, నా కొలీగ్స్ ని వీళ్ళందరినీ నేను చూసాను. సేమ్ నేను చెప్పే ప్రతిదీ కూడా మీకుగా మీరు కన్వే చేసుకోండి. నేను చూసిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి వచ్చే జాబ్ లో ఇన్కమే కాకుండా వేరే వేరే మార్గాల్లో కూడా వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం నేను చూశాను. వాళ్ళు ఎలాంటి మార్గాల్లో డబ్బులు సంపాదించుకుంటున్నారంటే, వాళ్ళు చేసే జాబ్ తో పాటు కొన్ని ఇన్సూరెన్స్ పాలసీలు వేరే వాళ్ళ ద్వారా కట్టించడం ద్వారా, అదేవిధంగా రియల్ ఎస్టేట్ బిజినెస్, అదేవిధంగా కొంతమందికి వడ్డీలు ఇచ్చి వడ్డీలు తీసుకోవడం, వడ్డీకి మనీ ఇచ్చేసి వడ్డీ తీసుకోవడం, ఇలాంటి మార్గాల్లో వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం నేను చూసా. నాకు అదే టైంలో ఒకే ఒక్క మార్గంలో మాత్రమే నాకు ఇన్కమ్ వచ్చేది, నేను చేసే జాబ్ వల్ల. అలాంటి టైంలో నాకు కూడా నేను కూడా ఏదైనా ఇంకొక మార్గం ద్వారా డబ్బులు సంపాదించుకోవాలి అనే ఒక ఉద్దేశంతో నేను రెడీగా ఉన్నా, ఏదైనా చేయాలి అనేసి ఒక దీంతో. సో నేను రెడీగా ఉన్న టైంలో నాకు సతీష్ కాల్ చేశారు. కాల్ చేసి ఒక బిజినెస్ ప్లాన్ నా దగ్గర ఉంది అనేసి అంటే నేను వినడానికి వెళ్ళాను. సో తను నన్ను అప్పుడు అడిగిన క్వశ్చన్ ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరికి కూడా సేమ్ క్వశ్చన్ ఎప్పుడైనా కానీ చాలా అవసరం ఉంటుంది. ఇప్పుడు మీరు చేసే జాబ్ దేనికోసం మీరు చేస్తున్నారు? ఓకేనా, ఎవ్రీ మంత్ హౌస్ రెంట్స్ కట్టేందుకు మీరు జాబ్ చేస్తున్నారా? లేదంటే ఫ్యూచర్ లో మన హెల్త్ బాగోకపోతే హాస్పిటల్లో ఖర్చులు అవుతాయి అనేసి ఇప్పటి నుంచే వచ్చే ఇన్కమ్ ని, జాబ్ ద్వారా వచ్చే ఇన్కమ్ ని సేవింగ్స్ చేసుకుంటున్నారా? లేదంటే మీ పిల్లలకి చదివించడానికి, ఏదైనా ఒక జాబ్ వచ్చేందుకు చదివించడానికి మీరు ఈ జాబ్స్ చేస్తున్నారా? నేను ఈ బిజినెస్ ఎందుకు చేస్తున్నాను అనేది వై రీజన్ వచ్చేసి, నాకు కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి. ఆ డ్రీమ్స్ ఏంటంటే, నేను హౌస్ రెంట్స్ కట్టేందుకు కాదు, ఓన్ హౌస్ కట్టుకునేందుకు నేను ఈ బిజినెస్ ని బిల్డ్ చేస్తున్నా. సేమ్ థింగ్, నేను నా హెల్త్ ని ఇందులో ఉన్న సప్లిమెంట్స్ ద్వారా నేను హెల్దీగా ఉండడమే కాకుండా మా ఇంట్లో ఫ్యామిలీ అందరూ, అదే విధంగా చాలా మంది కూడా హెల్దీగా ఉండేందుకు ఈ బిజినెస్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎక్కువ టైం మన ఫ్యామిలీతో మనం స్పెండ్ చేయగలుగుతాం. చాలా మంది జాబ్ చేసే వాళ్ళు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ప్రతి ఒక్కరు కూడా మార్నింగ్ హరీబరీగా లెగుస్తారు, బ్రేక్ఫాస్ట్ చేసేసి హడావుడిగా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ వాళ్ళ వర్క్ అంతా చూసుకొని వస్తారు. సో ఎక్కువ టైం ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి ఛాన్స్ ని ఈ బిజినెస్ 2 to 3 years పార్ట్ టైం గా మనకు వచ్చే ఇన్కమ్ అనేది, నేను లాస్ట్ 12 years నేను జాబ్ చేస్తుంటే నాకు వచ్చే ఇన్కమ్ ట్రిపుల్ ఈ బిజినెస్ ఉంది.
ఈ బిజినెస్ నేను లాస్ట్ 4 years పార్ట్ టైమ్ గా బిల్డ్ చేస్తున్నాను. ఇన్కమ్ పొటెన్షియల్ అనేది ఇందులో ఎక్కువగా ఉంది. అదే విధంగా చాలా మందికి డ్రీమ్స్, గోల్స్ ఇవేమి కూడా బిజినెస్ అంటే జాబ్ చేసే ముందు చాలా మందికి కూడా జాబ్ లో ఉన్న వాళ్ళకి ఏం తెలియదు. మంత్లీ ఒక ఇన్కమ్ వస్తుంది, దానిపై వాళ్ళకి డ్రీమ్ గోల్ అనేది ఏం లేకుండానే వాళ్ళు ప్రతి మంత్ వస్తూ ఉంటుంది, పని చేస్తూనే ఉంటారు. దీంట్లో మనం ఏం చేస్తున్నాం అంటే ఒక్కరు పెట్టుకొని ఒక డ్రీమ్ ఐ థింక్ బ్యాండ్విడ్త్ తక్కువ ఉన్నట్టుగా ఉంది సతీష్ వాళ్ళకి, సాంబా వాళ్ళకి, సారీ. సో షల్ వి మూవ్ ఆన్ టు నెక్స్ట్ స్పీకర్? యా శ్రీ. యా షూర్ సతీష్, థ్యాంక్ యూ. ఫ్యాంటాస్టిక్. నెక్స్ట్ స్పీకర్ వచ్చేసరికి మనము అందరం కోఆర్డినేట్. He joined back. Let him Okay. wrap up. యా సాంబా, మీ బ్యాండ్విడ్త్ కొంచెం తక్కువ. యా సాంబా. Yeah, okay. Am I audible? Yeah, now you are audible. Yeah. Okay. So, ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఒక డ్రీమ్ అనేది దీంట్లో వచ్చిన తర్వాత ఒక డ్రీమ్ అంటే ఏంటి, అసలు మనం దేనికోసం పనిచేయాలి, లైఫ్ లో మనకి ఫుల్ఫిల్మెంట్ ఇచ్చేది ఏదైనా ఒకటి చేసినప్పుడు అనేది నేను ఇందులోకి వచ్చిన తర్వాత నేను పెట్టుకున్న కొన్ని డ్రీమ్స్. మా బాబు 5th class వచ్చేసరికి తనని కార్లో స్కూల్ పంపించాలనేది నా డ్రీమ్. అదే విధంగా పూర్ ఫ్యామిలీస్ 10 మంది పిల్లల్ని కొంతమందిని చూసుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయని ఒక మంచి ప్రొఫెషన్ ఇప్పించగలిగేలాగా నేను వాళ్ళ చదివించాలనేది ఒక డ్రీమ్. అదే విధంగా నాకు చాలా మంది హెల్ప్ చేసిన పీపుల్ ఉన్నారు కొన్ని సిచ్యువేషన్స్ లో. సో వాళ్ళని కూడా నేను హెల్ప్ చేయగలగాలనేది నా డ్రీమ్. సో ఇలాంటి డ్రీమ్స్ అన్ని కూడా నేను చేసే జాబ్ లో పాసిబుల్ కావు. ఎందుకంటే ప్రతి నెల ఒకే ఇన్కమ్ వచ్చింది, దానికి తగ్గ ఖర్చులు ఇంట్లో అయిపోతూనే ఉంటాయి. సో మనకి సేవింగ్స్ అనేవి ఉండవు. ఒక బెటర్ లైఫ్ అనేది మీరే ఆలోచించండి. మీరు Satish, I think Yeah, go to the next. Yeah, we can go for next speaker. Yeah, thank you Satish. Next speaker వచ్చేసరికి they are none other than Pandu and Radhika garu. Pandu garu వచ్చేసరికి he's a director for one of the private organization and Radhika garu వచ్చేసరికి she is a homemaker and they are from Bangalore and they are building their own business and especially in building the to achieve the passive income. A passive income zone loki velataniki they are working and they are building, they are successful leaders. So without much wasting time, let's welcome Radhika, Pandu and Radhika garu. Hi. వినపడుతుందా శ్రీను? నా వాయిస్ వినిపిస్తుంది. హాయ్ అండి అందరికి, గుడ్ ఈవినింగ్. నా పేరు రాధిక. మా స్పాన్సర్, నేను హౌస్ వైఫ్ ని. మా స్పాన్సర్ వచ్చేసి సతీష్, మెంటర్ వచ్చి రవికిరణ్. మా నేటివ్ ప్లేస్ వచ్చి గుంటూరు అండి. మేము జాబ్ కోసం బెంగళూరుకి వచ్చి ఇక్కడ ఉంటున్నాము. ఇక్కడికి వచ్చినాక మేము బెంగళూరు అంటే ఎక్కువ అందరూ జాబ్కి వెళ్తా ఉండేవాళ్ళు, నేను ఇంట్లో ఉండేదాన్ని. నాకు కూడా జాబ్ చేయాలని ఉండేది, చాలా డ్రీమ్స్ ఉండే. అక్కడ అందరికి కార్లు, నగలు ఇవన్నీ చెప్తా ఉంటాయి, మాకు లేవే, ఎట్లా నేను కూడా ఏదైనా చేసి అట్లా డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవాలనుకునేదాన్ని. కానీ పిల్లలు వచ్చేసి చిన్న పిల్లలుగా ఉండేవాళ్ళు. చిన్న పిల్లలు ఎట్లా వాళ్ళని వదిలేసి వెళ్ళటం అని నేను దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్నాను, నాకు ఏదైనా పిల్లలకి ఇబ్బంది లేకుండా ఒక అవకాశం ఇవ్వు అనేసి. ఇది ఆమ్వే బిజినెస్ వచ్చింది, కానీ ఇదే అదని నాకు అప్పట్లో తెలియలేదు. తర్వాత అర్థమైంది. చక్కగా పిల్లలు స్కూల్కి పంపించేసి నా ఫ్రీ టైంలో నేను ఈ బిజినెస్ బిల్డ్ చేసుకుంటానండి. మా హస్బెండ్ కూడా సపోర్ట్ చేస్తారు నాకు.
మేము హెల్త్ పరంగా వెల్త్ పరంగా కూడా ఈ బిజినెస్ ద్వారా ఇంప్రూవ్ అయ్యామండి. మళ్ళీ అట్లానే నాలాగా ఎవరైతే ఇంట్లో హౌస్ వైఫ్స్ గా ఉంటారో అట్లా వాళ్ళకి కూడా చాలా మందికి నేను హెల్ప్ చేస్తాను. దానికి కూడా చాలా హ్యాపీగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. ఓవర్ టు మై హస్బెండ్. నేను ఈరోజు ఓపెన్ మైండెడ్నెస్ అనే కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే సతీష్ నన్ను ప్లాన్కి ఇన్వైట్ చేసినప్పుడు గుంటూరులో నేను ఓపెన్ మైండెడ్గా లేననమాట. తను చెప్పింది నేను అసలు సరిగా వినిపించుకోలేదు. ఏదో బిజినెస్ అంటున్నాడు చెప్తున్నాడులే అనుకున్నాను, కానీ జాయిన్ అయ్యాను. ఏదో తను అడిగాడు కదా అని జాయిన్ అయ్యాను. సో కానీ లక్కీగా నాకు ఒక మంచి మెంటర్షిప్, రెన్స్ అండ్ సిడీలు, పరిమళ మేడం సిడీస్, రవికిరణ్ యొక్క గైడెన్స్, నాగేంద్ర యొక్క గైడెన్స్, వీళ్ళందరి వల్ల నేను బిజినెస్ని అర్థం చేసుకొని చేయగలిగాను. కానీ నాలాగా ఓపెన్ మైండెడ్గా లేకుండా మీటింగ్లో కూర్చొని వినకుండా ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకుండా ఉండడం కోసం ఈరోజు నేను ఓపెన్ మైండెడ్నెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను అర్థమయ్యేటట్టుగా. సో నేను స్క్రీన్ షేర్ చేస్తానండి ఒకసారి చూడండి. మనం ఇప్పుడు ఈ పిక్చర్లో గ్లాస్లో వాటర్ ఆల్రెడీ ఉన్నది. సో మనం కొత్త నీళ్లు కానీ ఏదైనా కొత్త డ్రింక్ కానీ గ్లాస్లో పోయాలంటే మనం పోయలేము, ఎందుకంటే అది ఆల్రెడీ ఫుల్ అయిపోయింది. మనం ఏం పోసినా కానీ అవి నీళ్ళన్నీ పోతాయి అన్నమాట. అదే ఒక స్పేస్ ఉన్న గ్లాస్లో కనుక మనం పోస్తే అవి తీసుకుంటుంది అది. సో వీ కెన్ ఫిల్ విత్ సంథింగ్. అదేవిధంగా ఇక్కడ చూడండి, నేల అంతా పిచ్చి పిచ్చిగా ఉంది, పిచ్చి చెట్లన్నీ మొలిసి. అదే మనం దీంట్లో మనం వ్యవసాయం చేసి ఏదైనా మంచి గార్డెన్ని పెంచాలన్నా అట్లా ఏమైనా చేయాలన్నా కూడా సో వీటన్నిటిని ముందు తీసేయాలి. ఆల్రెడీ ఉన్న ఈ చెత్తని తీసేస్తే తప్పితే, ఈ పిచ్చి చెట్లను తీసేస్తే తప్పితే మనం ఇంత చక్కగా ఆ నేలలో మంచి పంటని మనం పండించే అవకాశం ఉండదు అనమాట. అదేవిధంగా నేను ఏ మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ అనే బుక్లో చదివాను. ఒక మనిషికి ఒక రోజులో 60,000 ఆలోచనలు వస్తాయంట. ఈ 60,000 ఆలోచనల్లో 95% నిన్న ఆలోచించినవి వస్తాయంట, కొత్తవి కూడా కాదు. సో ఈ విధంగా మన మైండ్లో ఈ ఆలోచనలన్నీ నిరంతరం ఇలా జరుగుతూ ఉంటే కొత్త కాన్సెప్ట్స్ని, కొత్త దాన్ని విని మనం నేర్చుకునే అవకాశం చాలా తక్కువ. సో మనం ఎప్పుడైతే ఈ విధంగా ఒక ఓపెన్ మైండెడ్నెస్ తోటి మనకు తెలిసిన బిలీఫ్స్ని, మనకు తెలిసినటువంటి పాత ఇన్ఫ్లుయెన్సెస్ని, ఇంతకుముందు మనం విన్న వాటిని, మనకు చెప్పిన వాటిని కూడా వదిలేసేస్తే సో మనం కొత్త విషయాన్ని గ్రాస్ప్ చేయడం ఈజీగా ఉంటుంది. సో అట్లా తీసేయాల్సిన విషయాలు ఏముంటాయి అంటే మన బిజినెస్ సంబంధించి అసలు ముందు బిజినెస్ అంటే చాలా మందికి భయం. ఎందుకనంటే అసలు బిజినెస్ అంటేనే చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి వస్తుంది. ఒకవేళ నష్టం వస్తే ఆ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా పోయి అసలు ఉన్నదంతా పోగొట్టుకోవాల్సి వచ్చింది. లేదంటే మా ఫ్రెండ్ చేశాడు, వాడు నాకన్నా తెలివైనవాడు, లేకపోతే మా మామయ్య చేశాడు, మా బాబాయ్ చేశాడు, వాళ్ళే చేయలేదు నేనేం చేస్తాను, నాకు మాట్లాడటం రాదు, నాకు అమ్మటం రాదు. సో ఇట్లాగా అనేక రకాల మనం ఆలోచనలతోటి మన మైండ్ ఈ విధంగా ఫిల్ అయిపోయి ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు చెప్పేది అర్థం కాదు. ఎగ్జాంపుల్, ఒక ఎంసెట్ ప్రిపేర్ అయ్యే వ్యక్తిని ఒక కోచింగ్ సెంటర్లో కూర్చోబెడితే లక్షల మంది ఎగ్జామ్ రాస్తున్నారు, ఉన్న సీట్లు చాలా తక్కువ, నాకేమొచ్చుద్దిలే అనే మైండ్ సెట్తో వాడు క్లాసెస్కి అటెండ్ అయితే ఎట్టి పరిస్థితుల్లో అతనికి సీట్ రానే రాదు. ఎందుకంటే హీస్ హోప్ లేదనమాట, మనసులో ఆల్రెడీ ఫిల్ అయిపోయింది, అమ్మో ఇది చాలా కష్టం అనేది. సో వాటిని ఎప్పుడైతే అరెస్ట్ చేసుకొని పాత ఆలోచనల్ని అన్నిటిని తీసేసి ఎప్పుడైతే ఓపెన్ మైండెడ్గా ఉంటాడో అప్పుడు మాత్రమే ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆ మైండ్ని మనం ఉపయోగించుకోవచ్చు, కొత్త ఆపర్చునిటీస్ని గ్రాప్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు. సరే, మన కొత్త ఆపర్చునిటీ గురించి తీసుకుంటే మనం ఏం మార్చుకోవాలి, ఏం తీసేయాలి, ఏం తెచ్చుకోవాలంటే సెల్లింగ్ ఎంప్లాయీ మైండ్ సెట్లో నుంచి మనం బిజినెస్ మైండ్ సెట్లోకి మారాలి. సో ఎంప్లాయీ మైండ్ సెట్ అంటే ఏమిటి అనేది ముందు మనకు అర్థం అవ్వాలి. ఎంప్లాయీ మైండ్ సెట్ అంటే సెల్లింగ్ యువర్ టైం. సో రోజుకి ఒక 8 గంటలు, 10 గంటలు, 12 గంటలు ఎంతో కొంత అమౌంట్కి మన టైంని ప్రతిరోజు సేల్ చేసి మంత్లీ వన్స్ అమౌంట్ తీసుకుంటాము. సో ఇది ఎంప్లాయీ మైండ్ సెట్. సో ఈ మైండ్ సెట్ నుంచి మనం బిజినెస్ మైండ్ సెట్లోకి రావాలి. బిజినెస్ మైండ్ సెట్ అంటే ఏంటి? ఎంప్లాయీ మైండ్ సెట్ అంటే సెల్లింగ్ ద టైం, బిజినెస్ మైండ్ సెట్ అంటే సెల్లింగ్ ద ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. సో వీ హ్యావ్ టు కమ్ టు ఎంప్లాయీ మైండ్ సెట్ టు బిజినెస్ మైండ్ సెట్
వీ షుడ్ నాట్ సెల్ అవర్ టైం. మన టైంని అమ్మకూడదు, మనం ప్రొడక్ట్స్ని సర్వీసెస్ని వీ హ్యావ్ టు సర్వ్. సో ఇక్కడ ఇంకా కొద్దిగా డీటెయిల్గా వెళ్తే మనము ట్రెడిషనల్ వే ఆఫ్ ద బిజినెస్, ఇప్పుడు మన బిజినెస్ మోడల్, ఈ రెండు కూడా చాలా తేడా ఉంటాయి. అఫ్ కోర్స్ అది కూడా ప్రొడక్ట్ అండ్ సర్వీసే, ఇది కూడా ప్రొడక్ట్ అండ్ సర్వీసే, బట్ ద వే వీ డీల్ డిఫర్స్ అనమాట. ట్రెడిషనల్ బిజినెస్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీస్ ఎలా ఉంటాయి అంటే, ఒక పెద్ద షాపు, దాని నిండా ప్రొడక్ట్స్, సో వాటిని కస్టమర్స్కి పాంప్లెట్లు పంచి, టీవీలు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి కస్టమర్స్ని అట్రాక్ట్ చేసి అమ్మటము, లేదా డోర్ టు డోర్ వెళ్ళి అమ్మటము. సో ఇది ట్రెడిషనల్ వే ఆఫ్ బిజినెస్. కానీ మన బిజినెస్ ఎలా ఉంటుందంటే, మన బిజినెస్ మోడల్ వాళ్ళకి ఒక కస్టమర్, మనకు తెలిసిన వాళ్ళని చక్కగా కూర్చొని మాట్లాడి వాళ్ళ గ్యాప్స్ ఏంటి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, స్కిన్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇంకేదైనా డెంటల్ ప్రాబ్లమ్స్ కావచ్చు. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి చక్కగా తెలుసుకొని మనం వాళ్ళ యొక్క అవసరాలకు తగ్గట్టుగా, ఎటువంటి సెల్లింగ్ యాటిట్యూడ్తో కాకుండా సర్వీస్ యాటిట్యూడ్ తోటి వాళ్ళతో మాట్లాడి చక్కగా అర్థం చేసుకొని వాళ్ళకి ఏం ప్రొడక్ట్స్ కావాలో చక్కగా మనం పర్ఫెక్ట్ ప్రొడక్ట్స్ని మనం వాళ్ళకి సజెస్ట్ చేసి, సో అది కూడా ఆన్లైన్లో వాళ్ళే ఆర్డర్ చేసుకునే విధంగా, సో వాళ్ళ అమౌంట్ తోటి వాళ్ళే వాళ్ళ ఇంటికి ఆర్డర్ పెట్టుకునే విధంగా మనం వాళ్ళకి వాళ్ళ యాప్ కానీ లేకపోతే వెబ్సైట్ ద్వారా కానీ ఆర్డర్ చేసుకోవడం మనం నేర్పించి, ఒక పర్ఫెక్ట్ ప్రొడక్ట్ని వాళ్ళకి అవసరమైంది మాత్రమే మనం వాళ్ళకి సజెస్ట్ చేసి ఈ బిజినెస్ని చక్కగా మనం ఇంటి దగ్గర నుంచే బిల్డ్ చేసుకోవచ్చు, ఎటువంటి షాపులు అవన్నీ ఏం లేకుండా. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు షేర్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన సతీష్ అండ్ స్వప్నకి చాలా థ్యాంక్స్. బ్యాక్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ పాండు అండ్ రాధిక గారు. ఇట్స్ రియలీ ఫెంటాస్టిక్ అండి. చాలా చాలా ఇన్సైట్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ అఫ్ కోర్స్ we will invite Satish and Swapna one more time. బేసికల్లీ మనం ఇప్పటిదాకా అందరం సక్సెస్ గురించి మాట్లాడుతున్నాం, వాట్ ఎగ్జాక్ట్లీ దట్ మీన్స్, దాని గురించి కూడా ప్లాన్లో చెప్పున్నారు. అండ్ యా, ఆఫ్ కోర్స్ లెట్స్ వితౌట్ వేస్టింగ్ మచ్ టైమ్ we can invite Satish and Swapna. Thank you so much, Srinu. Thank you, team. Thanks for joining and have a pleasant. సో గమనించారు కదా రకరకాల ప్రొఫెషన్ వాళ్ళని ఎలా ఈ ఆపర్చునిటీ తీసుకొని గ్రాప్ చేస్తున్నారో. సో వీఆర్ హియర్ బిల్డింగ్ ప్యాషనేట్లీ ఇన్ ఏ సేమ్ మేనర్. దీనిలో మీ టేక్ అవేస్ ఏంటో తీసుకొని ఆలోచించండి. సిట్ విత్ యువర్ పర్సన్ హూ ఇన్వైటెడ్ యూ అండ్ మనం అనుకున్నట్టు రైట్ డౌన్ ఆల్ యువర్ డ్రీమ్స్. మీ డ్రీమ్స్ మీరు రాసుకోండి. ఎక్స్ట్రా టైం దొరికితే, ఎక్స్ట్రా మనీ దొరికితే ఏం వస్తుంది అనేది. సో హియర్ ఈజ్ మై వైఫ్ Swapna. వీఆర్ బిల్డింగ్ యాజ్ ఎ కపుల్. And thank you, team. Thank you for giving this opportunity. This is Swapna Satish from Chennai. We are building this business from last 6 years. After marriage, నేను కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది ఇందులో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మెంటర్స్కి రవికిరణ్ గారికి, నాగేంద్ర శైలజ గారికి థ్యాంక్స్ అండి. నెక్స్ట్ మా మెగా మెంటర్స్ పరిమళ మేడం, నరేంద్ర అంజలి గారికి, వాళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. వీళ్ళతో పాటు మా డౌన్లైన్స్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే నేను వచ్చేటప్పటికి ఈ బిజినెస్ లో ఎంటర్ అయ్యేటప్పటికి మా వాళ్ళు 15%, 18% లెవెల్కి రీచ్ అయిపోయి ఉన్నారనమాట. సో ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పుడు మాట్లాడిన వాళ్ళే కొంతమంది ఉన్నారు. దినేష్ రిహానా గారు కానీ, దాస్ గారు, లక్ష్మి గారు కానీ, అండ్ సాంబన్న కానీ, ఇట్లా మా పాండుబాబు గారు, ఆదికక్క వాళ్ళు కానీ, శ్రీనన్న వాళ్ళు కానీ, ఇట్లా వీళ్ళందరూ కూడా ఒక లెవెల్ రీచ్ అయిపోయి ఉన్నారు నేను వచ్చేటప్పటికి. సో ప్రతి ఒక్కరు వాళ్ళ కాన్ఫిడెన్స్ కానీ, వాళ్ళ కన్సల్టేషన్ హౌ దే ఆర్ డూయింగ్ కానీ ప్రతి ఒక్కరి దగ్గర నేర్చుకోవడం జరిగింది. సో మా డౌన్లైన్స్ అందరికి కూడా చాలా థ్యాంక్ యూ అండి. ఈ బిజినెస్ లో వచ్చేసి మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యూటీ కన్సల్టేషన్స్ అవి బాగా కాన్సన్ట్రేట్ చేసాం అనమాట. ఈ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ కి అయితే గోల్ వచ్చేసి ఏఎస్సి పెట్టుకున్నాము. సో లాస్ట్ ఇయర్ అయితే మేము క్వాలిఫై ఉన్నాము. ఈ ఇయర్ మా టీమ్ ని ఎంతమందిని క్వాలిఫై చేయబోతున్నాం, సో అది వచ్చేసి మా గోల్ అనమాట. దాని మీద వర్క్ అనేది జరుగుతుంది. అండ్ ఆల్సో ఉమెన్స్ హెల్త్ కమ్యూనిటీస్ అనేవి బిల్డ్ చేస్తూ ఉన్నాము. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. బ్యాక్ టు సతీష్. Yeah, that's it, team. We are very happy on completing our platinumship this year, and we are working for our founder platinumship. And దీనికి అందటికీ గ్రౌండ్ వర్క్ ఆల్రెడీ జరిగిపోయింది. సో వీఆర్ ఫోకసింగ్ ఆన్ మెనీ థింగ్స్. సో ఇంటర్నేషనల్ లెవెల్లో బిజినెస్ ఆపర్చునిటీని ఎలా గ్రాప్ చేసుకోవటం, గాట్ ద పల్స్. సో ఫింగర్ టిప్స్ లోకి వచ్చేసింది.
యూజింగ్ టెక్నాలజీ ఇన్ ఏ రైట్ వే, థింకింగ్ వైజ్లీ, గ్రేట్ అసోసియేషన్, బ్యూటిఫుల్ కార్పొరేషన్, ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ని హ్యాపీగా ఫీల్ అవుతూ చేస్తున్నాం. టచ్ అండ్ ఫీల్, దాన్ని వేసే ప్రతి అడుగును కూడా ఎక్సైటెడ్గా హ్యాపీగా చేస్తున్నాం. మనం ప్యాషనేట్గా ఒక దగ్గర పనిచేసేటప్పుడు, మన మనసుతో పనిచేస్తున్నప్పుడు దానికి ఎక్కువ సంతృప్తినిస్తుంది. సో దట్ వాజ్ ద సేమ్ మ్యూచువల్ ఫర్ యూ. సో దీని గురించే మీరు ఆలోచించండి. ఇలాంటి టెక్నాలజీని యూజ్ చేసుకొని లాక్డౌన్ టైంలో ఎలా అయితే చేసామో, ఇప్పుడు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఇంట్లోనే కూర్చొని పార్ట్ టైమ్గా ఈ ఆపర్చునిటీని ఎలా అయినా బిల్డ్ చేసుకోవచ్చు అనేది ఒక్కసారి ఆలోచించండి. థింక్ అబౌట్ ఇట్, థింక్ వైజ్లీ. ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ. సో వ్యాలంటైన్ రోజు నా ఆర్గనైజేషన్లో చాలా మంది కపుల్స్, లవ్ మ్యారేజ్ వాళ్ళు ఉన్నారు. ఇవాళ కూడా చాలా మంది కపుల్స్గా ఇక్కడ ప్లగ్ అయి ఉంటారు. ఇలాంటి రోజున మాకు ఆపర్చునిటీ రావడం చాలా హ్యాపీగా ఉంది, ఎస్పెషల్లీ అవర్ అసోసియేషన్. థ్యాంక్స్ అగైన్, వన్స్ అగైన్ టు అవర్ మెగా మెంటర్స్ Arula madam, Naren sir and Anjali. Have a great day. Bye. Back to host. Fantastic, Satish. It's really, thank you. Thanks to each and every speaker and thanks to Satish and Swapna, and of course the opportunity ఇచ్చినందుకు Parmula and Harikumar sir వాళ్ళకి and Naren and Anjali ma'am కి అందరికి it's really thank you. And we are all, for first timers, we are all hoping the success. Me success మేము hope చేస్తున్నాం. But if you want to get success, you have to involve. మీరు కూర్చోవాలి, మీరు ఎవరైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళతో కూర్చొని ఉంటేనే కానీ మీ సక్సెస్, మీరు యు ఆర్ ద రైటర్, మీ ఆథర్ చెప్పాలంటే. సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. లెట్స్ గుడ్ నైట్ టు ఎవ్రీవన్.